నమస్కారం గురుగారు. మీ పాదాలకు నమస్కారం. ఆహ్, గురుగారు శివగంగే అన్న సందర్భ చాలా అద్భుతంగా జరిగింది గురుగారు. మొదటగా చాలా చాలా ధన్యవాదాలు గురుగారు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆహ్, అన్న సంతర్పణ స్టార్టింగ్ ఎలా జరిగిందంటే మీరు ఒక ప్లేస్ ఎంచుకోండి అని చెప్పినప్పుడు గురుగారు నాకు తెలిసిన ఒక 2, 3 ప్లేసెస్ చెప్పాను. ఆ తర్వాత గురుగారు తమరి అనుమతి గురుగారు తమరు ఎక్కడ, ఎలా అంటే అలా అని అనుకున్న గురుగారు. ఫస్ట్ ప్లేస్ పెట్టినప్పుడు నాకు గూడా తెలీదు గురుగారు. అసలు ఆ ప్లేస్ ఉందన్న విషయం నాకు తెలీదు గురు. ఫస్ట్ తమరి ద్వారా నాకు తమరు పెట్టిన తర్వాతనే ఆ ప్లేస్ తెలిసింది గురు. శివగంగ అని ఒక ప్లేస్ ఉందని. శివమొగ్గ అని విన్నాను గానీ, శివగంగే ఉందని తెలీదు గురుగారు. ఆహ్, తమరు పెట్టిన తర్వాత నేను ఆ దాని గురించి ప్లేసెస్ ఎలా ఉంది? ఎక్కడ ఉంది? హిల్ ఏరియా అని ప్లస్ అది హ్మ్. అభిషేకం ఒక విశిష్టత గాని మొత్తం తెలుసున్న గురుగారు. ఆహ్, జర్నీ అనేది స్టార్ట్ అవ్వడం ఫస్ట్ స్టార్ట్ అయింది గురుగారు. జర్నీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిన వెంటనే ఎలా వెళ్ళానో ఒక టెన్షన్ ఉంది గురుగారు. ఎలా కొత్త ప్లేస్ నాకు హిందీ, తెలుగు వచ్చు. ఇంగ్లీష్ గూడా మేనేజ్ చేయగలను కొద్దిగా గానీ, కన్నడ రాదు. ఎలా మేనేజ్ చేయాలి? అది మెయిన్ ఏరియా గదా! అని అనడం ఇంకా శ్రీకాంత్ స్వామికి ఒక ఆహ్, 4-5 టైమ్స్ వరకు మాట్లాడడం జరిగింది గురువుగారు. "వస్తున్నా స్వామి నాకు మీరు హెల్ప్ చేయాలి. నాకు ఎలా ఎలా రావాలి? ఏందని" అంటే మీరు రండి స్వామి మీరేమున్నా గూడా రండి" అని చెప్పడం జరిగింది గురువుగారు. మధ్యలో ఒక ప్లేస్ చెప్పారు గురుగారు. ఆ ప్లేస్‌లో దిగమని. అక్కడ దిగాను గురువు. అక్కడ దిగేసి మళ్ళీ ఎటు వెళ్ళాలా? ఏం లేదనేది అనుకున్నా గురుగారు. దిగగానే అడగాను గురు. అడగను ఎక్కడెళ్ళాలి అంటే దగ్గరలోనే బయటికొచ్చాను. వచ్చేసి ఒక షాప్ ఉంది గురు. ఒక షాప్ ఎక్కిన తర్వాత ఈ బస్ నుంచి ఎళ్ళండి. ద దబ్బాస్‌పేట వెళ్ళాలని చెప్పారు గురు. వెయిట్ చేసిన ఒక ఫ్యూ మినిట్స్‌కే బసొచ్చింది గురు. ఆ బస్‌లో దిగానో లేదో అక్కడి నుంచి కొద్ది దూరం ఒక పర్సన్ అడిగాను గురుగారు బస్‌లో. ఒకరిద్దరిని అడిగితే వాళ్ళేం చెప్పారంటే కొద్ది దూరం నడుచుకుంటూ పక్కన ఉంటుంది. వెళ్ళండి అని చెప్పారు గురుగారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకో పర్సన్ అయితే డైరెక్ట్‌గా అది నా కోసం వచ్చినట్టు, నా నా వెంట రా అని చెప్పారు గురుగారు. నేను కొద్ది దూరం వెళ్ళాను. అదిగో బస్ వెళ్తుంది చూడు, ఆ బస్‌లో వెళ్ళు అని చెప్పారు. ఆ బస్‌లో వెళ్ళాను. ఆ బస్‌లో వెళ్లి కూర్చున్నాం గురుగారు. ఆ బస్‌లో వెళ్ళు, నీకు ఎళ్తుంది చూడు అడ్రెస్ దొరుకుతుందని చెప్పారు గురు. దొబ్బాస్‌పేటలో. అక్ దొబ్బాస్‌పేటలో దిగాను. అక్కడి నుంచి ఆ బస్ ఇంతటి కదలలేదు గురుగారు. చాలా సేపు వెయిట్ చేశాను. మళ్ళీ వేరే బస్‌లో ఎక్కి ఎగ్జాక్ట్‌గా శివగంగ దిగాను గురుగారు. ఈ జర్నీలో స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ చేరుకునేంత వరకు ఎక్కడ గూడా నేను ఎలా వెళ్ళాలి? ఎవరినడగాలి? ఏం లేదని క్లారిటీగా ప్రతి ఒక్కరు నన్ను కలిసిన ప్రతి ఒక్కళ్ళు క్లారిటీగా చెప్పారు గురు. 1, 2 సార్లు ఇలా వెళ్ళొచ్చు చూడు, అలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి శివగంగనా, సిద్ధిగంగనా 1, 2 సార్లు అడిగారు గురుగారు. అక్కడే చేరుకున్నా గురు. చేరుకున్న తర్వాత ఆహ్, అక్కడ వెంటనే ఒక పాల కోసం అడిగారు గురుగారు. శ్రీకాంత్ స్వామి గారు, వెంకటేశ్వర స్వామి గాని. ఆ పాలతోని లిఫ్ట్ చేస్తారంటే అదో టెన్షన్ మొదలైన. అది సడెన్‌గా ఇదేంటి పాలదని అనుకోని కొద్దిసేపు అక్కడ ఇక్కడ వెడగనే అతను లేడు గురుగారు. కొద్దిసేపటికి వచ్చారు. వచ్చిన తర్వాత పాల దాని గురించి కూడా నేను అడిగాను. పాలు ఏం చెప్పంటే అతనికి ప్రాబ్లమ్ ఏందంటే అతనికి తెలుగు రాదు. నాకు కన్నడ రాదు. ఏదో నాకొచ్చి రాని దాంట్లో నేను తెలుగులో చెప్తున్నాను. ఒక పర్సన్ అక్కడ తెలిసిన పర్సన్‌కి అతనికి హిందీ వచ్చు. నేను హిందీలో చెప్పడం, తను దాన్ని కన్నడలో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం జరిగింది వరకు. ప్రతిది ఇంత పాలు ఏం లేదంటే, ఆయన ఇంకా దాంతో ఒక కన్వర్జేషన్ జరిగింది గురుగారు. పాల గురించి ఏంది? పాలెంత కావాలి? పెరుగెంత కావాలి? మీకు ఎన్ని లీటర్స్ అని అడగడం జరిగింది గురు. అడగడం జరిగిన తర్వాత కొంచెంసేపు అక్కడే ఉన్నాం గదా! హాఫ్ అన్ వరకు ఇంకా స్వామివారు మాట్లాడి వస్తామని చెప్పారు. హాఫ్ అన్ వరకు అక్కడ వెయిట్ చేశాను. అక్కడ వెయిట్ చేసి రూమ్ తీసుకోమని చెప్పారు గురు. రూమ్ తీసుకోమని చెప్తే అక్కడికి రూమ్ ద్వారా ఎళ్ళాను గురుగారు. ఆహ్, ఆహ్, ఆ వెళ్ళే కంటే ముందు మనకు శ్రీకాంత్ స్వామి వారు ఏం చెప్పారంటే, ఇక్కడనే నియర్ బైగా కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ వెళ్తే కుదిరితే సాధన చేసుకోండి స్వామి అని చెప్పారు గురు. నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్వామికి చెప్పాను. స్వామి నేను సాధన చేసుకుంటాను అని చెప్పంగానే, లేదు మీరు అక్కడ వెళ్ళండి. అక్కడ వెళ్తే ఇంకా బావుంటుంది కాలభైరవ స్వామి అనేసరికి నాకు అవునా! దగ్గరలో ఉందని చెప్పి నేను కొద్ది ఒక పర్సన్ ఎవరైతే సత్రం అతన్ని అడిగితే అసలు ఏందసలు ఈ గుడే లేదసలు కాలభైరవ స్వామి గుడి ఎక్కడ అని అనడం జరిగింది గురువుగారు. కాలభైరవ స్వామి గుడి లేదంటున్నారేంది ఇతనేమో శ్రీకాంత్ స్వామి ఏమో ఉందని చెప్పారు. ఇతనేమో అసలు గుడిలో అసలు అలాంటి గుడిని దగ్గర దగ్గర లేనే లేదన్నారు గురువుగారు. సరే అని చెప్పి నేను ఆహ్, పక్కనే నేను ఇంకొంచెం నడిచాను గురు. స స శ్రీకాంత్ స్వామి వారు చెప్పినట్టు కొద్ది కొద్ది దూరం నేను వారు చెప్పిన డైరెక్షన్‌లోనే ఎగ్జాక్ట్‌గా స్ట్రెయిట్‌గా వెళ్ళండి. ఇక రైట్ సైడ్ ఉంటుంది చూడండి అని చెప్పారు గురువుగారు. అక్కడ శృంగేరి శారద మఠ్ అనే
శారద పీఠ అని ఏది ఉంది గురుగారు. అక్కడ దానికంటే బిఫోర్ నుంచి చూడండి నియర్ బైగా మఠం ఉంటుందని చెప్పారు గురువు. అక్కడ వెళ్ళి నేను కొద్దిసేపు సాధన చేస్తున్నా గురువు. అక్కడైతే ఎవరు లేరు గురువు. నేను చూసాను చుట్టుపక్కల కాలభైరవ సమితి ఉంది. అక్కడ వెళ్ళి నేను కొద్దిసేపు సాధన చేసుకుందామని అనుకున్నవారు. సాధన చేసుకున్న తర్వాత వారు వచ్చారు గురుగారు. అంటే ఆ టైంకి ఎవరు ఇంకా లేట్ అవుతుండొచ్చు అని అనుకున్నాను. కొద్దిసేపు చేసుకున్నాను. వెళ్ళంగానే చేసుకున్న కొద్దిసేపు అయినా కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ గురుగారు. అక్కడ దేవి దర్శన దేవి దర్శనాలు, కాలభైరవ స్వామి దర్శనం జరిగింది గురు. ఒక రకమైన అప్పటికప్పుడు పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి గురువారు నాలో. ఒక రకంగా అనిపించింది. తీరా ఒక పర్సన్ వచ్చారు. ఒక పర్సన్ వచ్చి ఇదేంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు నన్ను క్వశ్చన్ చేశారు గురువారు. అతను హైదరాబాద్ అని చెప్పారు. అతను ఆర్కియాలజీ దాంట్లో చేస్తున్నా అని చెప్పారు గురువు. దాని గురించి చేస్తున్నాను నేను అని చెప్తే సరే అని చెప్పి కరెక్ట్ అదే సమయానికి వారు వచ్చారు గురు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు దేనికంటే నేను జపం చేసి మామూలుగా మెడిటేషన్ చేసుకుంటున్నాను అని చెప్పాను. వారు సరే అని చెప్పి వెళ్ళాను గురు. వెళ్ళి చూడంగానే అసలు అద్భుతంగా ఉంది గురుగారు. అసలు మామూలుగా దాదాపు ఒక 5 నుంచి 6 అడుగులు 5 అడుగులు ఉంటుంది గురు. 4 నుంచి 5 అడుగుల కాలభైరవ స్వామి 8 చేతులు ఉన్నాయి గురు. అక్కడ అబ్జర్వ్ చేస్తే 8 చేతులు అష్టభైరవుడు అంటారు కదా, అష్టభైరవుడు ఉన్నారు. మాకు తనకి ఎవరో పర్సన్ వచ్చారు డిస్కషన్ గురు. నాకు కూడా తెలియదు మామూలుగా ఆ నాకు తెలుసు అష్టభైరవుడిలో ఒక వటుక భైరవుడు ఇట్లా ఉంటాను బట్టి ఇతని భైరవుడు నాకు మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది గురువారు. ఇతని భైరవుడు నాకు తెలియదు అంటే జస్ట్ మామూలుగా ఐడియా ఉంది అంతే అని చెప్పాను. అది చూసాను గురువు చాలా ఓల్డ్ ఉంది. పక్కనే దాని పక్కనే ఆ మనకు వరంగల్ ఉన్నట్టు కొద్దిగా ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గురు. దాని తర్వాత రావడం జరిగింది. అంతలోనే నాకు రవీంద్ర స్వామి గారు నాకు కాల్ చేశారు గురు. రికార్డ్ నుండి ఫలం దగ్గర అని చెప్తే వాళ్ళని మేము వెళ్ళి వెయిట్ చేయని చెప్పడం, నేను కొద్దిగా ఆయన రావడం టైంకి రావడం వెళ్ళాం గురు. ఫ్రెష్ అప్ కావడం, ఇంకా ఏంది ఎలా అనే ట్రైన్స్ మేము రిటర్న్ జర్నీ ఏంది ఎట్లా ఏం లేదు ఎలా ఏంది మనకు కావాల్సినవి ఉన్నాయనేది అడగడం జరిగింది గురు గారు. అంతలోనే ఒక ఒక 1 అవర్ కల్లా 1.5 అవర్కి కొంచెం అక్కడ కూర్చున్నాం ఫ్రెష్ అప్. తను కూడా ఫ్రెష్ అయ్యారు, నేను కూర్చున్నాను. దాని తర్వాత స్వామివారు వచ్చారండి. మన శ్రీకాంత్ స్వామి వారు వచ్చారు, ఇంకా ముచ్చట్లు వాళ్ళు అందరూ వచ్చారు. అందరు సామాన్ దింపేసి అవన్నీ చూసేసి ఇంకా మేము డిస్కషన్ చేసాం గురు. ఎలా ఉంది ఏం లేదండి. నాకు ఫస్ట్ టైం కాబట్టి ఒక క్యూరియాసిటీ అనుకోవచ్చు. ఎలాంటి ఏం లేదనేది అయింది గురు. చాలా అసలు లైట్ అయ్యేది ఒక రకంగా అనిపించేది గురు. అని ఇంకా టైం కూడా యాక్చువల్ నాకు ఎప్పుడు కూడా గురువారు నాకు ఒక నైట్ టైం ఖచ్చితంగా మినిమం గా ఒక 5 to 6 hours పడుకోవాలి. కానీ నాకు ఆ టైంలో మేము పడుకునేసరికి 12:30 అయింది గురువు. 12:30 క్రాస్ అయిపోయింది. 12:31 4 అయింది. మేము ఒక 2.5 3 hours పడుకున్నాను. బట్ దాంతో నాకు ఎక్కడ కూడా నేను నిద్ర మేలుకున్నాను అంతసేపు అన్నట్టు అనిపించలేదు గురువు. నాకు చాలా ఫేస్ లో చేంజెస్ గానీ బాగా నిద్రమత్తులో అలా ఉంటుంది గురువు జనరల్ గా. అప్పుడు ఇది అయిన తర్వాత లేచాను. 4కి అవ్వగానే నాకు టక్కుమని ఒక పడుకుంటే అలాగే ఎందుకు నాకు తల మెలుకువ వచ్చింది గురువు. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడం జరగడం, ఇంకా అంతకంటే బిఫోర్ నైట్ ఆ గ్యాస్ సిలిండర్ కోసం వెళ్ళాం గురుగారు. ఒక షాప్ లో వెళ్తే బర్నర్లు తీసుకోవాలని చెప్పాడు. ఏదో దానికి కావాల్సింది ఇది సైజ్ గా ఉండదు, అది వేరే తీసుకోవాలని చెప్పారు. కాదులే అలాంటిది ఏమి ఉండదు అని చెప్పి మళ్ళీ వేరే షాప్ లో అడగంగా కన్విన్స్ చేసాము. ఫస్ట్ అయితే ఇవ్వము చేయమని చెప్పారు గురుగారు. వేరే షాప్ లో వెళ్తే రిక్వెస్ట్ చేసి మేము ఇట్లా పీఠం కోసం వచ్చాము, మాకు తన క్వశ్చన్ అడగడం జరిగింది, మీకు ఏంది ఎక్స్ట్రా తీసుకురాలేదా అని. తీసుకొచ్చామండి, మేము ఇక్కడ పీఠం నుంచి వచ్చాము, ఎక్స్ట్రా తీసుకో అంటే ఒకటి తీసుకొచ్చాము, ఒకవేళ అయిపోతే మార్గం మధ్యలో మాకు ఇబ్బంది అవుతుందంటే నేను ఇందులో మాట్లాడి ఆయనకు చేసి లేదు ఇవ్వం ఫస్ట్ ఇవ్వం అన్నట్టు చెప్పారు. ఆయనకు రిక్వెస్ట్ చేసాం, మేము అట్లే కాదు, మేము పీఠం నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి వచ్చాము, అట్లేం లేదు, మేము మీకు తెలుసుగా దైవాకారం కోసం అలా చేయము, మీకు మన అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. నేను అది కన్వర్షన్ నేను మన వెంకటేశ్వర గారు వచ్చారు, శ్రీకాంత్ స్వామి మాట్లాడి తీసుకున్న గురుగారు. అదో టెన్షన్ తీరా అది ఉంటుందా లేదా అన్నట్టు, ఒక దొరుకుతుందా లేదా అని అదో టెన్షన్, ఎక్కడ తీసుకోవాలి ఏం లేదు అయిపోతుందని. తమరు స్పెషల్ గా గ్యాస్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటుందా చెప్పడం జరిగిందంట గురుగారు. శ్రీకాంత్ స్వామి గారు చెప్పారు. దొరుకుతుందంటే ఆయన దొరికింది గురు. ఒకవేళ రిటర్న్ అయ్యాము మధ్యలో కొద్దిగా శ్రీకాంత్ స్వామివారి పాప మీకు ఆమె కొద్ది హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొద్దిగా లేట్ మళ్ళీ వెళ్ళడం రావడం చాలా లేట్ అయింది గురు. మేము అనుకున్న టైంకి వెళ్ళడం అప్పటికి ఎవరు కూడా తినలేదు, వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ ఫుడ్ అని అనుకుంటే ఆ పాపకు సడన్ హెల్త్ ఇష్యూ సడన్ ఏం కానీ కొద్దిగా ఒక రకంగా అనిపించింది గురు. పాపకి సడన్ గా హెల్త్ ఇట్లా అవుతుంది సడన్ గా అనేసరికి తమరికి చెప్పడం కొద్దిసేపట్లో ఆమె కొద్దిగా బెటర్ గా ఆమె పొజిషన్ అనేది చేంజ్ కావడము, కొద్దిగా ఏడుపు మానేసి కొద్దిగా మేము వెళ్ళేసరికి కొద్దిగా ఆమె జోల పాట పాడుకుంటూ ఇంకా మన శ్రీనివాస స్వామి వారు పాట శివం నమ శివ అని చెప్పుకుంటూ ఉండడం, ఆమె పడుకుంటూ ఉండడం జరిగింది గురుగారు. దాని తర్వాత ఇంకా మేము అవన్నీ చేశారు. నైట్ అయింది గురు. నైట్ అయింది, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాము. మార్నింగ్ లేచి ఇంకా స్టార్ట్ అయింది గురుగారు. పడుకునే ముందు నాకు చెప్పింది గురుగారు, నా కళలో ఒక రకమైన అనుభూతి రూమ్ అంతకంటే బిఫోర్ దైవ దర్శనం చెప్పారు గురుగారు. చెప్తుంటే నాకు రోమాలు నిక్కబొచ్చాయి గురుగారు.
అవును. ఇంతసేపు మేము ఇన్ని రోజులు నేను ప్రతి జూమ్ కాల్‌లో విన్నాను. ఎలా చెప్తాను కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా అనుభవించాను గురువు. ఆ రోజు నేను తమరు దైవ దర్శనం ఎలా ఉంటాయి, ఏం లేదంటుంటే నా కంటి ముందు ఆ రోజు రేపన్నది ఎలా ఉంటుంది అన్నది నేను ఇంతవరకెప్పుడు అనుభవించలేదు గురువుగారు. అది నేను లైవ్‌గా నేను రేపు ఇది ఈ టైంకి ఇది జరుగుతుంది. ఇది ఇలా అవుతుందనేది తమ మాటల ద్వారా నేను తెలిసింది గురువుగారు. రేపు ఇలా ఉంటుంది. ఓకే. ఆహ్, కర్డ్ రైస్‌లో గాని, అన్నం వెజిటబుల్ రైస్‌లో గాని ఇలా ఉంటుంది. ఏం లేదని ప్రతిది చెప్తా ఉంటే గ్రామ దేవత వచ్చి వెయిట్ చేస్తుంటారు. ఇట్లా ప్రతి ఒక్క మీ చుట్టుపక్కన అందరూ సంరక్షణ ఉంది అని అంటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి గురుగారు. అదయిన తర్వాత అగ్ని ఆరాధన గురించి తమరు నాకు అవకాశం ఇచ్చి నా కళ్ళలో ఒక రకమైన ఒక ఫీలింగ్ అనిపించింది గురు. నాకు తెలియని అంటే నేను ఈ నా వంతుగా నేను ఏం చేయలేకపోయినా కూడా తమరు అంత పెద్ద కార్యం నా నా పేరు మీద ఉండండి అని చెప్పేసరికి నాకు ఒక అదే ఉండిపోయాను గురు. ఎవరికీ చెప్పలేదు నేను. శ్రీనివాస్ వారికి తర్వాత చెప్పాను. నాలోనే ఒక రకంగా ఫీల్ అవ్వను గురు. అసలు ఇంత పెద్ద కార్యానికి నాకు నా పేరు మెన్షన్ చెప్పడము, ప్రతిది కూడా ఆయన వస్తారో లేదో అని చెప్పి వాస్తవంగా ఆహ్, అన్ని అన్న సందర్భాలున్నా అది అనుగుణం గురు. కొన్ని కొన్ని సిట్యుయేషన్ రాలిపోను గానీ, ఈరోజు వచ్చాను గదా! అని ఒక రకంగా అనిపించింది గురువుగారు. ప్రతిది గూడా నాకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు శ్రీకాంత్ స్వామి గారు గాని, వెంకటేశ్వరరావు గాని, మన రవీందర్‌రావు స్వామి గాని, శ్రీనివాస స్వామి గాని, ప్రతి ఒక్కరు ఎలా వాళ్ళ ఒక వర్క్స్ ప్రతి ఒక్కటి కంప్లీట్‌గా గురు. నాతో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరైతే చెప్పారో తూచా తప్పకుండా శ్రీకాంత్ స్వామి నాకు ముందలుండి ప్రతిది జేయండి, ఇది జేయండి, ఇలా అని చెప్పేసి ఆల్‌మోస్ట్ ఆల్‌గా తమరు చెప్పిన ఆ దాంట్లో 90% 90-95% ప్రతీదీ చేయించారు గురుగారు నాకు. ప్రతీదీ అగ్నిహార దగ్గర నుంచి ఏమేం చేయాలి, ఏం లేదు, వడ్డింపు కారం దగ్గర ప్రతీదీ దాంట్లో నాకు మీ ద్వారా నాకు నా లైఫ్‌లో నేను మర్చిపోలేనిది ఒక నాకు జర్నీ గురు. నేను ఇంతవరకు గూడా ఎప్పుడు గూడా నేను వెళ్ళలేదు. ఎటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని ఉన్న ఫ్యామిలీస్ ఇష్యూస్ వల్ల గాని, నా పర్సనల్ పర్సన్ ఎళ్ళలేకపోయాను. బట్ ఇదే ఫస్ట్ గురు. నా లైఫ్‌లో ఎళ్ళింది నేను ఎంతో దూరం వెళ్లి ఒక పుణ్యక్షేత్రంలో స్టే చేయడము, అన్నదానం పాల్గొనడం అదొకటి నా లైఫ్‌లో ఫస్ట్ ఆహ్, ఆ ఫీలింగ్ అనేది నేను ఎప్పటికి మర్చిపోలేను గురుగారు. ఆహ్, దానికంటే కొన్ని కొన్ని చెప్పిన తర్వాత స్టార్ట్ అయింది గురుగారు. స్ స్టార్టింగ్‌లోనే ఆహ్, వారు కోతులు పెడతారు గురు. స్టార్టింగ్ అయి చేశామో లేదో స్టార్టింగ్‌లో ఏమి అనిపించలేదు. అంటే అంతకంటే బిఫోర్ రోజు మేమేదో చూసాము. కోతులు ఉంటూ కొద్దిగా వాళ్ళ వీళ్ళను తినేటప్పుడు లాక్కోవడంలా గాని, లేకుంటే సడెన్‌గా ఎళ్లి అటాక్ చేయడం గాని, అలాంటి అటాక్ అంటే అటాక్ చేయలేదు. లాక్కోవడం లాంటివి, వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులు తీసుకోవడం గాని, అలాంటివి చేస్తుంటే ఆ రోజు స్టార్ట్ అయింది గురుగారు. స్టార్ట్ అయినప్పటి నుంచి అవి కోతులు ఒక 2 కోతులైతే బాగా ఇబ్బంది పెట్టాయి గురుగారు. మేము కొడతా ఉన్నాము. మమ్మల్ని కొడతారా? మమ్మల్ని బెదిరిస్తారా? అనేట్టుగా ఫేస్ జూసి మరి మమ్మల్ని కొడతారా? మమ్మల్ని జేస్తారా? అని బాగా సతాయించారు గురుగారు. తమరికి ఈ గురుగారు ఇంత ఫోటోస్ పెట్టమని జెప్తే మళ్ళీ కొద్దిసేపు వరకు బాగున్నాయి గురు. ఒక హాఫ్ అన్ అవర్ బాగున్నాయి. కానీ అవి మళ్ళీ పదే అటు తిరగడం, ఇటు తిరగడం, సామాను తీసుకోవడం, పిల్లల పైకి వచ్చినట్టు జేయడం అలా చేసిన తర్వాత మళ్ళీ ఫోటోస్ పెట్టమన్నారు గురుగారు తమరు. పెట్టిన తర్వాత గురుగారు అయిపోయేంత వరకు మళ్ళీ ప్రోగ్రామ్ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 1, 2 టైమ్స్ తప్పించి ఎక్కడ గూడంగా మాకు వంట కార్యక్రమం పూర్తయ్యేంత వరకు మా మా చుట్టే తిరుగుతున్నాయి గానీ, మాకు మా దగ్గర రావట్లేదు గురు. చిన్నగా అటు ఇటు తిరుగుతున్నాయి గానీ, వాటి ధ్యాస లేకుండా వాటి పని అవి చేస్తున్నాయి. మా పని మేము జేస్తున్నాం. ఎవరైతే మాకు సత్రం నుంచి వచ్చారో మీరింత చేస్తున్నారు పదే అని చెప్పడం జరిగింది గురుగారు. ఇంత చేస్తున్నారు ఇంత సామాను పెడుతున్నారు. ఆ రైస్ అట్లుంది, పాలక్కడున్నాయి. మీరు జాగ్రత్త అసలు కోతులు పెడతాయి చూడండి. అది ఇది అని ఆయన మమ్మల్ని అనడం జరిగింది గురు. వారనేదానికి మా మనసులో ఏందంటే నా మనసులో ఎస్పెషల్ అంటే మా గురుగారు ఎంట ఉన్నారు. మీరు ప్రత్యక్షంగా మా వెంట ఉండి నడిపిస్తున్నారని ఫీల్ అయ్యి, అవునా! సరే మేము ఆయనకి నేను అలాంటివి ఏం చెప్పకుండా సైలెంట్‌గా సరే అండి జాగ్రత్త ఉంటాంలెండి అని చెప్పుకుంటూనే చెప్పాను గురుగారు. ఎక్కడ గూడా మాకు వంట కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఎక్కడ ఇంత చిన్న డిస్టర్బెన్స్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా అది కంప్లీట్ అయింది గురుగారు. బట్ చిన్నది పాల దగ్గర ఇష్యూ కావడం మీన్స్ సడెన్‌గా ఏంది ఇట్లా అయిందది కొద్దిగా టెన్షన్‌లాగా తీసుకోవడం ఏంది సడెన్‌గా తమరు చెప్పినట్టు ఎక్కడో దగ్గర అన్నట్టుగా అయింది గురుగారు. ప్రతిది గూడా తమరు చెప్తుంటే నేను ఆస్వాదించాను గురుగారు. అదంటే ఏతో 1 డే బిఫోర్ తమరేదో చెప్పారు నైట్ జూమ్ కాల్‌లో ఎలా ఉంటది ఈ పరిస్థితి ఇలా అంటుంటే ప్రతి క్షణం నేను ఆ వంట అయిన దగ్గర నిల్చున్న గురుగారు. ఫోటోస్ తీసుకుంటూ అక్కడికి చేసుకుంటూ ప్రతీదీ తమరు చెప్తే నేను ఆ మూమెంట్‌లోనే ఉండిపోయాను గురు. ఏదైతే చెప్పారో నా మైండ్‌లో అదే తిరుగుతా ఉంది. ఓకే. కర్డ్ రైస్ అయితుంది. ఓకే. సాంబార్ గురుగారు చెప్పారు గదా! వెజిటబుల్స్ చెప్పారు గదా! గురుగారు. ఓకే. స్వీట్ చెప్పారు గదా! శ్రీకాంత్ స్వామి వారి షుగర్ చూసేయండి. ప్రతీది గూడంగా దగ్గరుండి దీంట్లో ఎక్కువవుతుందని శ్రీకాంత్ స్వామి వారి భార్య గారు గాని, అమ్మగారు గాని ప్రతి ఒక్కరు అక్కడ ఇన్వాల్వ్‌మెంట్ గురు. ప్రతి ఒక్కరు ఇది ఇట్లా అని మేము చేస్తున్న మధ్యలో తమకు తెలిసిన ఫ్రెండ్ గారని చెప్పారు గురుగారు శ్రీనివాస్ గారు. వారు వచ్చి చాలా నాకెవరు తెలీదు. అది ఎవరు నేను అవునబ్బా! అది ఇది నేను
అక్కడ ఏదో నేననుకున్నాను గురుగారు మొదటగా శ్రీకాంత్ స్వామి వారికి పరిచయమేమో అనుకున్నాం. తర్వాత అడిగాను కొద్దిసేపు ఎవరు సమ్మీ ఈయన వచ్చారంటే, పలానా గురువుగారికి తెలిసినవారంటే, అవునా అని జెప్పి. వారికి రావడంలో గూడంగా చాలా హెల్ప్ జరిగింది గురు. చాలా అంటే చాలా హెల్ప్. ప్రతి దగ్గర మాకు కుకింగ్ దగ్గర గానీ, క్లీనింగ్ దగ్గర గానీ, ఇది ఇలా చేయాలి, ఇది ఇంతుంది, ఇది మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయినా గూడంగా వారు ఇది ఇలా చేయండి, ఏం లేదు, మీరేం గాదు, నేను కొద్దిగా నా ఫేస్‌లో ఏమో చూసి మరి ఏం లేదు స్వామి, అది స్వామి, ఇది స్వామి అంటుంటే, ఏంది ఆయనొచ్చి ఒకటే చెప్పారు. "ఏ నువ్వు భయపడుతున్నావు ఏంది నువ్వు అవన్నీ" ప్లేస్ గురించి డిస్కషన్ జరిగింది గురుగారు కొద్దిసేపు మా మధ్యన. ఇలా పెడితే బావుంటదని. "నువ్వు ఇలా పెట్టేయ్ సబ్బా, నువ్వు ఇలా పెట్టేయి, నువ్వేం సీఎం అన్నా గూడా నువ్వు కావాలన్నా చెప్పు, నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు? నీకేడ కావాలో చెప్పు, మనం ప్రశాంతంగా నీకేడ కావాలంటే ఆడ బండ్లు గిన్లు అవన్నీ మనకవన్నీ ఏం గాదు. నీకే ప్లేస్ కావాలంటే మనకు ఆ గురువుగారు నువ్వు స్వామికి పెట్టేసేయి. ఆయనెక్కడ చెప్తే అక్కడ పెట్టేద్దాం. నువ్వు దాని గురించి వరీ కావద్దు. నువ్వు వరీ అయితున్నావని" వారు నాకు చెప్పడం జరిగింది గురుగారు. నేనేం చెప్పానంటే, లేదు అలా లేదండి. ప్లేస్ కొద్దిగా వాళ్ళు బండుకు చెప్తారో లేదో వీళ్ళు ఇది అంటారేమో. ఆ పక్కన ఏమైందంటే ఆ షాప్ ఆమె అప్పటికి కుళ్ళుకుంటా ఉంది గురువు. అప్పటికి ఇది ఈడెందుకు పెడుతున్నావు నువ్వు? అక్కడ మెట్ల పక్కన పెట్టుకో. నాకు గిరాకీ ముందే లేదు. నేను చాలా సఫర్ అవుతున్నాను. మీరింకా నాకు ఆ గిరాకీ గాకుండా చేస్తారేంది అది ఇది చెప్తే, వారు శ్రీనివాస్ సాంబ్ వారొచ్చి ఆమెకు కన్నడలో చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి, అలా కాదు కొద్దిసేపు ఉంటాం వెళ్ళిపోతాం. దాంట్లో 1, 2 అవర్స్‌లో వెళ్ళిపోతాంలే ఎందుకు అది ఇది చెప్పి ఆమె స్టార్టింగ్‌లో ఎంతైతే ఒక ఈర్ష్యగా కలిగి చెప్పడం జరిగిందో, అన్న సందర్భం స్టార్ట్ అయిన తర్వాత ఆమెనే ఫుడ్ వేస్ట్ చేస్తా ఉంటే అట్లా పాడేయకండి దేవుంది అది అని చెప్పి ఆమె మాకు ఫేవరబుల్‌గా చేశారు గురుగారు. ఫేవరబుల్ చేశారు. ఇంకా స్టార్ట్ అయింది గురు. అన్న సంతర్పణ అవన్నీ కోతులు బెడ నుంచి అయిపోయింది. స్టార్ట్ చేసాం గురు. స్టార్ట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా నేను అవన్నీ తీసుకురావడం, చేయడం ఇలా కొద్దిగా సెకండ్ దాంట్లో స్టార్ట్ అయింది గురు. మెల్లిమెల్లిగా అయింది స్టార్టింగ్ గురుగారు. స్టార్టింగ్ అయితుందో మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. 3 ఫేజ్‌గా నేను చూసాను గురు. ఫస్ట్ ఫేజ్ మామూలుగొచ్చారు, బాగానొచ్చారు. తర్వాత ఆగిపోయింది గురుగారు. హాఫ్ రైస్ అయిపోయింది. రైస్ కొద్దిగా మిగిలింది. ఇంత చూసి నేను నా మనసులో అనుకుంటున్నాను, ఇంకా 20 కేజీది ఇంకా ఉంది కదా! ఏందబ్బా ఇంత తక్కువున్నారు, అసలు పబ్లిక్ ఏమో చూసేలేరు. బాగా పబ్లిక్ హెవీ రష్ ఉండాలన్నారు. శ్రీకాంత్ స్వామి అంటే. ఇప్పుడేంది రష్షే లేరంది అన్నారు గురువారు. నేను చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా సరే ఎవరొస్తారని వచ్చే వరకు. ఇంకా మీరు చెప్పిన దేవీ దేవత దర్శనాలు ప్రతి ఒక్కరిని ఆస్వాదించాం గురు. ఆహ్, దర్శనాల గురించి తర్వాత దాంట్లో చూస్తూ దర్శనాలు చూస్తూ ఈ నా మైండ్‌లో ఇంత రైస్ ఉంది గదా! ఇంత టైం పడతదా అని మళ్ళీ ఒకటే అనుకున్నారు. మేము ఈడ మేమిక్కడ నిల్చున్నాం. మా వెనక గురువుగారున్నారు. నేను ఎటువంటి గూడంగా ఒక 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 సెకండ్, ఒక 2 సెకండ్ల కోసం అనుకున్నా. మూడో సెకండే మా వెంట గురువుగారున్నారు. గురువుగారైతే అది మిగిలిపోవడం ఏంది, అసలు దొరకదని నేను మళ్ళీ అనుకున్నా గురువు. మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేనేది భ్రమలు పడుతున్నాను. మిగిలిపోవడం ఏంది, దొరకదు రైస్ అసలు చివరాఖరి అనుకున్నాను గురువు. స్టార్టింగ్‌లో బాగా రష్ వచ్చారు గురువుగారు. మధ్యలో కొద్దిగా డౌన్ అయింది. లాస్ట్‌లో అయితే ఇంకా పీక్స్ గురువుగారు. సెకండ్‌లో అయితే స్లోగా వచ్చి నేనున్నాను. అది తీసేయండి కొద్దిగా ఉన్న చివర వేరే రైస్ వచ్చారు గురువుగారు. తమరు చెప్పినట్టే ఎగ్జాక్ట్‌గా కొద్దిగా రైస్ కొద్దిగా మెత్తలాగా అవుతున్నారు వారు. సేమ్ అలాగే జరిగింది గురువు. కొద్దిగా చిన్నగా అయింది. వేడి వేడిగా గురు. దాని తర్వాత ఆ సెక్షన్ స్టార్ట్ అవుతూ వచ్చారు. నేను వాటర్ సైడ్ ఎళ్ళాను గురుగారు. వాటర్ సైడ్ ఎళ్ళాను. ఇంక వాటర్ పోస్తున్నాయి. వాటర్ అసలు వాటర్ పోస్తున్నా, ముందల చూస్తున్నా. వాటర్ పోస్తూ ముందల చూస్తున్నా. ఆ రైస్ వాళ్ళు ఆడెంత స్పీడ్ వస్తున్నారో, వాటర్ గూడా ఎవరెవరో వస్తున్నారు. వాటర్ అసలు నేను అంత వర్క్ చేసి అలిపోంగా ఈ వాటర్ తీయడం, క్యాన్స్ చేయడం, వాటర్ తీయడం, క్యాన్స్ పోస్తూనే ఉన్నా, తాగుతున్నారు. ఈ పబ్లిక్ ఏందిరా బాబు అసలు. అన్నం తినడానికొచ్చారా? లేకపోతే నీళ్ళు తాగడానికొచ్చారా? మనసులో ఫీలింగా. శ్రీకాంత్ స్వామి చెప్పాను, "స్వామి ఇంత" అంటే, "తాగండి పుణ్యమే గదా! తాగని, నీళ్ళు తాగండి దాంట్లో ఏముంది." వారుండి ఆ లైన్‌ని మెయింటైన్ జేయడం. వాటర్ అమ్మా వాటర్ దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరికి అన్న సందర్భం చూడండి అక్కడ పక్కన తినండి. తినేసి ఎళ్ళండి మీరు అని ప్రతి ఒక్కరిని చెప్పడం గురువుగారు. ఎవరు ఆర్డర్ వస్తే గూడంగా నీళ్ళు చల్లొద్దాము మంచిగా చూసి తాగండి మీరు. నీళ్ళు డస్ట్‌బిన్‌లో అని చెప్పి మాకు ఒక వెన్నుదన్నుగా నిలిచారు గురుగారు. వారు శ్రీనివాస్ సమేత వచ్చారు మాకసలు. నాకు వాటర్ దగ్గర చాలా హెల్ప్ చేశారు గురు. వాటర్ క్యాన్స్ దగ్గర నుంచి ప్రతిది నుంచి. నేను ఆశ్చర్యం ఏందంటే ఫస్ట్‌లో ఫస్ట్‌లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఉన్నారు. బాగానే పబ్లిక్ చూసాను. ఫస్ట్ బాగొచ్చి తర్వాత మెల్లిమెల్లిగా జనరల్‌గా ప్రతి అన్న సందర్పణలో 45, 50 మినిట్స్‌లో అయిపోతుంది గురువుగారు. నేను ప్రత్యక్షంగా శ్రవణ్ దాంట్లో చూసాను. దాని తర్వాత నేను విన్నాను జూమ్ కాల్స్. కానీ ఇక్కడ అలా జరగలేదు గురువుగారు. బాగానే పీక్స్ స్టార్ట్‌లో బాగా పుంజుకున్న తర్వాత వస్తానున్నారు. ఎక్కడ గూడా మేము నిల్చోలేదు ఖాళీగా. ఎవరో ఒకరు మెల్లిమెల్లిగా వస్తానే ఉన్నారు. బట్ నేనైతే అక్కడి నుంచి సెక్షన్ చేంజ్ చేసుకొని వాటర్ దగ్గరికెళ్ళానో, అసలు చూస్తూనే ఉన్నానసలు అంత పబ్లిక్ అసలు నా కంటి ముందలనే ప్లేట్స్ తీసుకుంటున్నారు. అయిపోతుంది అయితే తక్కువ అన్నట్టు అనిపిస్తుంది కానీ వస్తున్నారు. పబ్లిక్
ఎక్కడి నుంచి వచ్చారు కానీ గురుగారు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా ఒక గ్రూప్ లాగా వచ్చింది గురుగారు. ఒక గ్రూప్ లాగా వచ్చి అసలు నాకంటే నా 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 ఆశ్చర్యం నాకే అసలు నేను నమ్మలేకపోయినా అసలు. ఆ సడన్ ఇంతసేపు ఎవరు లేరు, బండ్లు దిగుతున్నారు, వస్తున్నారు, తింటున్నారు, వస్తున్నారు. నేను అలా స్టార్ట్ అయింది గురుగారు. నేను అబ్జర్వ్ చేసిన గురుగారు, కొందరు అయితే మనకు పాకెట్ క్యాలెండర్ ఇచ్చారు. పాకెట్ క్యాలెండర్ ఇస్తే వద్దు అన్నారు గురుగారు. పిల్లలు శ్రీకాంత్ సమర్ పాప బాబు గాని, మన వెంకటేశ్వర సమర్ పాప గాని, వాళ్ళు ముగ్గురు గాని, ఇంకా తర్వాత శ్రీనివాస్ సమర్ పాప గాని కార్డ్స్ పంచారు. స్పెషల్ వీళ్ళు ముగ్గురు పంచారు కార్డ్స్. శ్రీకాంత్ సమర్ ఇద్దరు పిల్లలు గాని, వెంకటేశ్వరరావు గాని ఇద్దరు పాప గాని ముగ్గురు పంచారు. ఆ కార్డ్స్ పాప అంటే స్టార్టింగ్ లో వద్దు వద్దన్న గురుగారు. లేదే కార్డ్ అవసరం ఉందంటే నేను ఒక మధ్యలో పోయి తీసుకున్న కనీసం చూడండి. ఒక ఇద్దరు ఒక 10 మందిని చూసాను, 10 నుంచి 20% చూసాను గురుగారు. ఒక కార్డ్ తీసుకున్నారు, కొద్ది దూరం వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ వచ్చి కార్డ్స్ మొత్తం తీసుకున్నారు గురు. ఎంతైతే అంత కార్డ్ తీసుకున్నారు. అలా ప్రతి ఒక్కరు కార్డ్ చూడంగానే అట్రాక్ట్ అయ్యారు గురు. ఏతో మన పీఠం ఒక లోగో ఉందా చూసి మరి తీసుకున్నారు గురు. అది అబ్జర్వ్ చేశాను గురు. అది చూస్తా ఉంటే బాబు కార్తికేయ, శ్రీకాంత్ స్వామి వారి బాబు కార్తికేయ దాంట్లో ఆ ప్లేట్స్ మంచడం దగ్గర ప్రతిది కూడా ప్లేట్ ఇవ్వడం, ప్లేట్ లో కార్డ్ ఇవ్వడం. నేను కూడా స్వామి కార్డు పెట్టుకోండి అంటే వారు అలా అలా చూస్తున్నప్పుడు ఒక పర్సన్ గురుగారు, ఒక పర్సన్ వెంటనే ఏమనిపించిందేమో, మన ఫోటోలు కూడా చూసి ఆ ఫోటో నేనే తీసాను. ఫోటో నాకు అవకాశం దొరికింది గారు తీయడానికి. ఫోటో ఇట్లా ఫోన్ పెట్టుకున్నా గారు. ఆగా అని చెప్పాను. మేము పేస్తుండే పబ్లిక్ వస్తున్నారు, కొద్దిగా ఆగా అని చెప్పి ఫోటో క్లిక్ చేస్తాను. చాలా మంచి అనిపించింది గారు. ఆ ఆ సమయానికి వారు ఫోటో దగ్గర నాకు ఎందుకో అందరు తీసుకుంటున్నారు వెళ్తున్నారు కానీ ఆ బాబు ఎందుకో ఫోన్ లో బ్యాక్ సైడ్ వైట్ పౌచ్ ఉంది పెట్టుకున్న గురు. ఎంత అందంగా అనిపించింది అంటే అసలు ఆ నాకు మామూలుగా చాలా అందంగా అనిపించింది గురువు గారు. ఆ బాబుని ఒక్కసారి అని చెప్పి స్మైల్ కొద్దిగా ఫోటో తీసుకుంటా అని చెప్పి వారు కూడా ఆ బాబు కూడా మంచి హ్యాపీగా చేయడం జరిగింది గారు. ఆ విధంగా ఆ ఫోటో దగ్గర కానీ స్వీట్ గురువు గారు. స్వీట్ కనీసం వచ్చిన వాళ్ళు ఒక పర్సన్ తిని మాక్సిమం గా అంత మందిలో ఎవరు కూడా ఒక్కసారి పెట్టుకోలేదు గురువు గారు. చాలా రేర్ గా, ఎస్పెషల్ గా నాకు తెలిసి 50 to 70% 2 times వేసుకుని ఉన్నారు కానీ ఎవరు కూడా ఒక్కసారి వేసుకొని చాలా లేదు. ఎవరు కొద్ది మంది తిన్నాం ఆల్రెడీ అని కానీ 50 to 70% ఇంత కొద్దో గొప్ప లేదా ఇంత కాకుండా చాలా ఇంకా స్వీట్ అయ్యి అని చెప్పారు కానీ కొద్దిగా చాలని అందదు కూడా. నేను వేసిన ఒక 50 to 70% మధ్యలో నేను వేసిన వాళ్ళందరికీ నేను అక్కడ ఉండి వడ్డింపు దగ్గర ఒక 70% కూడా ప్రతి ఒక్కరు బాగానే వేసాను. వారి యొక్క ఆనందంలో ఎంత టేస్ట్ ఉంది కదా, వారు అనుకుంటూ చూడడం, నవ్వుకుంటూ అరే స్వీట్ బాగుంది చూడు తిను అని నేను నేను వడ్డింపు చేస్తుంటే వాళ్ళు అబ్జర్వ్ చేశాను గురుగారు. స్వీట్ ఉంది వేసుకో, బాగుంది చూడు స్వీట్ వేసుకో, నువ్వు ఫస్ట్ కొద్దిగా స్వీట్ వేసుకో టేస్ట్ చేయని ఒకరైతే స్పెషల్ గా ఆ స్వీట్ కోసం వచ్చి చేయడం. మళ్ళీ కొంతమంది గ్లాసెస్ లో పిల్లల కోసం కానీ పెద్దవాళ్ళు కానీ గ్లాసెస్ లో స్పెషల్ గా వచ్చి ఏం చెప్పి ఎవరు కూడా ఎక్కడ వారు ఎంత అడిగితే వారు తృప్తిగా ఎక్కడ కూడా కాలేదని చెప్పి వారు అడిగిన దాంట్లో ఎక్కువనే వేసి అందరం కూడా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా రైస్ దగ్గర ప్రతిదీ కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా మాకు తక్కువ వేశారు అన్సాటిస్ఫై మేము వెళ్తామో ఎవరు అనేది కూడా ప్రతి ఒక్కరు సాటిస్ఫైగా వారు కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా సాటిస్ఫైగా నవ్వుకుంటూ వెళ్ళారు కానీ వాళ్ళు మనసులో కూడా వెళ్ళారు గురు. వారి యొక్క స్మైల్స్ కానీ వారు బ్లష్ అవుతుంటే అరే స్వీట్ బాగుంది కదా అని చెప్పి అది చూసాను. నాకు చాలా ఆనందం అనిపించింది గురు. మేము ఆడ అన్నసంతో పెట్టిన దానికి ఇంత హ్యాపీ అనిపించింది నాకైతే. నేను కూడా తిన్నాను గురుగారు, బట్ అంత టేస్ట్ ఇంతవరకు ఎప్పుడు తినలే గురుగారు. ప్రతిదీ కూడా నేను నా లైఫ్ లో ఇంతవరకు ఎప్పుడు తిన్నాను కానీ ఏదో మామూలుగానే ఎక్కడ పోయినా కూడా నేను స్పెషల్ గా నేను కూడా స్వీట్ ఎక్కువ తిన్నాను గురుగారు. 2 times స్వీట్ తిన్నాను నేను కూడా. స్వీట్ ఎందుకు స్వీట్ ఎక్కువ తినాలనిపించింది. ఆ, అదంతా అయిపోవడం చూస్తూ చూస్తూ వాటర్ సైడ్ వెళ్ళడము చూసి ఇంకా ఉందా ఇంకెంత ఉంది అనేసరికి ఫైనల్ గా నేను వాటర్ దాంట్లో ఇంక నిమగ్నం అయిపోయాను గురుగారు బాగా. వాటర్ దాంట్లో చూస్తూ చూస్తూ సరే ఉంది కదా ఏంది అనేది అంటున్నా. చివరి అక్కడికి శ్రీనివాస్ స్వామి వచ్చారు. వారికి ఇంకెంత ఉంది స్వామి అంటే కొద్దిగా ఉందని చెప్పారు. దాని తర్వాత కొద్దిగా శ్రీకాంత్ స్వామి గారు వచ్చారు. స్వామి ఇంకెంత ఉందంటే ఇంకా ఉండడం ఏముంది ఇంకా అయిపోయింది కొద్ది మిగిలి మొత్తం అయిపోయిందంటే మొత్తం అయిపోయింది స్వామి అన్న. వెంకటేశ్వర గారు వచ్చారు మళ్ళీ. దాని తర్వాత కొద్దిగా సాంబార్ మిగిలిన స్వామి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఏం మిగలలేదు అని అనడం జరిగారు. నాకు అప్పుడు అనిపించింది హృదయంగా ఎంత కౌంట్ ఉండొచ్చు అని నేను అడిగాను గురుగారు స్వామి. 900+ అన్నారు. 900 అన్నా నేను. 900 అని అంటే అవును సార్ 900+ వచ్చానంటే 900 అసలు కనిపించలే నాకు. అసలు ఎక్కడ కూడా నాకు ప్లేట్స్ అయిపోతున్నారు. అంత పబ్లిక్ వచ్చారా నిజంగానే అసలు నా నా ముందులో నాకే అసలు నేను 900 మెంబర్స్ వచ్చారా నాకే డౌట్ అనే దానికంటే ఆశ్చర్యం అసలు. కనిపించలేదు 900 మెంబర్స్ ఎక్కడ అసలు. ఏదో మెల్లిమెల్లిగా వచ్చినప్పుడు ఏదో 20, 30, 20 కనిపించారు. 10, 20, 10, 5, 10 ఒక గ్రూప్ వచ్చారు కానీ అంతమంది వచ్చారా అని నాకు ఒక రకమైన ఆశ్చర్యం వచ్చింది గారు. అవును కదా అంతమంది ఫ్లోటింగ్ నేను మళ్ళీ అనుకున్నాను. గారు చెప్పారంటే ఇంక అంతే 900 ఎంతైనా కూడా మిగలడం ఏముంది రావడం ఏముంది.
మంచి మంచి ఇక్కడ పీఠంలో వారు అంతమందిని ఐడెంటిఫై చేయలేరు, ఇంకా నేను ఐడెంటిఫై చేయగలుగుతా అని మళ్ళీ నా మనసుని అనుకున్నా గురువారు. ఆ రైస్ దగ్గర అయిపోయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది గురువారు. ప్రతిదీ కూడా నాకు అక్కడ నాకు ఎక్కడ కూడా చెడు సక్సెస్ఫుల్ అయిపోయింది కదా ప్రోగ్రామ్ అని చాలా హ్యాపీ అనిపించింది గురువారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ ఈ ఈ క్రమంలో అన్సాటిస్ఫై వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు గురు. ప్రతి ఒక్కరు సాటిస్ఫై తిని నేను స్పెషల్ గా ఆ మూమెంట్ లో దేవి దర్శనం గురించి చెప్పాలి గురు. తమరు ఏదైతే చెప్పారో దేవి దర్శనం, ఆ, గణపయ్య గాని, ఆ సప్తగణాలని చెప్పారు, నేను వాళ్ళని అబ్జర్వ్ చేశాను. నీలకంఠేశ్వర స్వామి వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ఇంకా వీరభోగ వసంతరాయుడు ఒకరు వారి రూపంలో వస్తారని చెప్పారు, వారి గురు నేను చెప్పాను గురుగారు. ఇంకా ఒక కొద్ది మంది గురువారు నేను నాకు కాత్యాయనం వారు నాకు కొద్దిగా ఐడెంటిఫై చేయలేకపోయిన గురు దాని టెన్షన్ లో. బట్ రిమైనింగ్ వాళ్ళందరినీ నేను నాకు అయినంత వరకు ప్రతి ఒక్కరు నేను చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకొకరు ఈ మహావిష్ణువు రూపంలో వస్తారని చెప్పారు గురుగారు తమరు. బహుశా ఆ మూమెంట్ అతని ఫేస్ లో అతను కూర్చున్న గురుగారు, అతను వచ్చి అడగడం మీకేం కావాలంటే నాకు అన్నం కావాలి కడు తినలేనని చెప్తే అక్కడ వెళ్ళారు గురుగారు. మేము వాటర్ క్యాన్స్ కోసం తీసుకుంటే అని తీసుకుంటాం, వాటర్ కావాలంటే ఆ వాటర్ కావాలంటే మళ్ళీ ఆ క్యాన్ అక్కడ అంత దూరం ఎందుకని క్యాన్ల నుంచి ఇవ్వడం నేను, వారు తీసుకోవడం హ్యాపీగా చాలా బాగుంది, టేస్ట్ చాలా ఫుడ్ ఉంది బాగుంది అసలు అని వారు అడిగి మరి ఇప్పించుకోరు. 2 సార్లు వేసుకున్న గురుగారు. వచ్చే ప్రతి ఒక్కరు తిన్న ఒకరైన వారు కొంతమంది చాలా ఇష్టంగా తిన్నారు గురుగారు. ఎక్కడో కూడా ఇంత చాలా అంటే సామాన్యంగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎక్కడ ఫంక్షన్స్ ఎక్కడ అన్న సందర్భం ఎక్కడ అవుతుంటే జనరల్ గా కొద్ది తినేసి చాలా పాడేస్తారు, కానీ ఎవరు కూడా వేసుకున్న ప్రతి ఒక్కరు ఎక్కువ వద్దు మాకు ఇంతే చాలు చెప్పారు. కంప్లీట్ గా తిన్నారు గురుగారు, ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది కాలేదు గురుగారు. ఆ అన్న ఆ అన్నం వడ్డించే క్రమంలో ఒక పర్సన్ పక్కన శివాలయం చిన్నగా ఉంది గురుగారు, లింగం దగ్గర తింటున్నారు. హనుమవారి దర్శనం అయింది గురు. హనుమారు ఏం చేస్తారంటే అంటే ఎక్కడ తింటున్నారు, తింటూ తింటూ దగ్గర వచ్చారు. మన హనుమ రూపంలో వారు రూపంలో వచ్చేవారు ప్లేట్స్ తింటుంటే వాన రూపంలో వచ్చి ప్లేట్ దగ్గర కూర్చున్నారు. నేను అన్న ఆగాగు ఏం కదని చెప్పి నేను వారు చెప్పి ఫోటో తీసుకోవడం జరిగింది గురు. ఆయన తినరు గురు, తింటుంటే ఆయన కూడా నేను అన్నాను హనుమవారి దర్శనం అయింది స్వామి అంటే, వాళ్ళు కన్నడలో తెలుగు అని చెప్పాను హనుమ దర్శనం అయిందంటే, వాళ్ళు కూడా నవ్వుకుంటా అవును అని చెప్పి మీరు వెళ్ళి వేరే ప్లేట్ వేసుకోండి పర్లేదు స్వామి తినండి వారు తినండి అని చెప్పి చెప్పడం గురుగారు. వారైనా కొద్దిసేపటికి కాలభైరవ స్వామి యొక్క వాహనం అవుతుందో భైరవుడు వారు కూడా రావడం జరిగింది గురు. భైరవుడు వస్తే రవీందర్ గారు ఏం చేస్తారంటే ఇంత ప్లేట్ అన్నం పెడుతుంటే తినలేదు, మళ్ళీ చూశారు కానీ తినలేదు. నేను మళ్ళీ కొద్ది దూరం అయ్యాక పెడితే కూడా కొద్దిగా తినట్టు మా మధ్యన జరిగారు గురుగారు. తినలేదు కానీ వారు తినలేదు, ఆ అయితే భైరవుడు ఉన్నారు తినలేదు. మా మధ్యన చూసుకుంటూ తిరుగు అక్కడ ఇక్కడ అన్నం అక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే మా మధ్యలో ఉండి ముందు వెనక్కి అటు ఇటు మా సరౌండింగ్ లో తిరిగారు గురుగారు. ఇంకా వాటర్ దగ్గర అయితే ఆ నేను పోసినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ గా వాటర్ తాకుంటే వాటర్ తీసుకుంటున్నారు. నా వెనక నిల్చాను గురుగారు, ఎగ్జాక్ట్ నేను ఉన్నప్పుడు కొద్ది వెనక నేను కొద్ది ముందు జరిగి మరొక ఫోటో తీసుకోవడం జరిగింది గురు. అట్లా తమరు అయితే చెప్పారు. ప్రతి మాకు మా వెంటనే అన్ని సెక్యూరిటీ ఫోర్స్ లాగా ప్రతి ఒక్కరు వారి తమరు అయితే చెప్పారు, తమరు చెప్పిన ప్రకారమే ఎక్కడ కూడా అమ్మవారి దర్శనం గాని కాలభైరుడు గాని ప్రతి ఒక్కటి గురుగారు. అసలు దర్శనాల దగ్గర అయితే నాకు చాలా హ్యాపీ గురుగారు. నేను చూసి నీలకంఠ స్వామి నేను చూసి చాలా హ్యాపీ అనిపించింది నాకు వారిని ఆ స్వామిని. బాలు రూపంలో వస్తుంటే బ్లాక్ గా ఉంటారు చూడండి అని చెప్పారు. నేను చూసి స్మైలీగా నేను ఫోటో తీసుకుంటా అని చెప్పి వారు కూడా స్మైల్ గా తీసుకో అన్నట్టుగా స్మైలీగా నాకు ఇచ్చారు. కార్డ్స్ ఇవ్వడం కానీ చేయడం కానీ దర్శనం దగ్గర ప్రతిది గురువారు. ఎంత అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ దేవి దర్శనం దగ్గర నేను చాలా ఈగర్లీ వెయిట్ చేశాను. నేనైతే ఈగర్లీ వెయిట్ చేశాను దర్శనాలు ఎలా ఉంటాయి అని చూసి. ఫస్ట్ టైం ఒక అనుభూతి అనేది రోమాలు ఎక్కువ కూర్చుకొని అరే గణాలు వచ్చాయి కదా, వీరు వీరు రూపంలో స్వామివారు వచ్చారు కదా, అమ్మవారు వచ్చారు కదా, అయ్యవారు వచ్చారు తింటున్నారు కదా అని చాలా సంతృప్తి అనిపించింది గురుగారు. వాళ్ళు అక్కడ పెట్టే భక్తులతో పాటు తింటూ ఉండగా అసలు ఆ చాలా హ్యాపీ అనిపించింది. ఒక రకంగా అసలు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేం గురు. అంటే ఎలా ఉందో మాటలు ఎక్స్ప్లెయిన్ చేయని ఆ అనుభూతి నేను ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో నేను అనుభూతి చెందాను గురుగారు. అసలు ప్రతి ఒక్కరు ఎవరైతే చెప్పారో ప్రతి ఒక్కరి దర్శనాలు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ తమరు ఉన్నారని తమరు చెప్పినప్పటి నుంచి ఎక్కడ కూడా ఇంత డిస్టర్బెన్స్ లేకుండా స్టార్టింగ్ నుంచి మధ్య మధ్యలో ఆ చిన్న చిన్న తప్పించి ఎండ్ వరకు కంప్లీట్ గా ఏం డిస్టర్బ్ లేకుండా ప్రతి ఒక్కరు సాటిస్ఫైగా తిన్నారు కూడా. ప్రతి ఒక్కరు సాటిస్ఫై తిన్నారు. మేము సాటిస్ఫై డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదా అని చెప్పారు గురుగారు. ఆ తమ ఒకరు పాల దగ్గర ఇష్యూ రావడం ఏంది సడన్ గా ఇట్లా కావడం అంటే తర్వాత తమరు చెప్పడం గురుగారు ఈ అనేసరికి నాకు అనిపించింది గురుగారు. అంతవరకు నేను జూమ్ కాల్ వినేవాడిని, వీళ్ళు కొందరు ట్రై చేస్తారా అని, కొందరు వస్తారు కొందరు
కొన్ని వేరు దుష్ట శక్తులొస్తాయని అనడం, ప్రత్యక్షంగా నేను చూడడం, అది అంత ఎఫెక్ట్ అవ్వడం అనేది నేను అది అబ్జర్వ్ చేశాను గురువుగారు బాగా బాగా. ప్రతీదీ గురువుగారు ఎండ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చాలా సాటిస్ఫై అనిపించింది గురువుగారు నాకైతే. ఆహ్, ఇంకా అది ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము పైనకి దర్శనం కోసం వెళ్ళాం గురువుగారు. వెళ్ళేటప్పుడు మా ఇద్దరి మధ్య నేను రవీంద్ర స్వామి ఏమనుకున్నానంటే, స్వామి మనం అయిన తర్వాత మొత్తం హీలింగ్ లాస్ట్ వరకెళ్దామా అంటే, సరే స్వామి వెళ్దాం, ప్రయత్నం చేద్దాం, చూద్దామని నేను అనడం జరిగింది గురువుగారు. కానీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఎళ్తా ఉంటే, ఆ కనీసం స్టార్టింగ్ వరకైనా ఎళ్ళగలుగుతానా అనిపించింది బ్రో. బాగా అప్పటికే లెగ్స్ పెయిన్ అవ్వడం లాగా, ఒక రకంగా హిల్ కంప్లీట్ 65 డిగ్రీస్ లాగానే ఉంది గురుగారు. ఎక్కుతున్నాం గానీ బాగా ఎప్పుడు గూడంగా నేను ఎక్కేవాడిని గాని నాకెందుకు బాగా అసలు అంత దూరం ఎక్కగలుగుతామా లేదా అని అనుకుంటూ ఉండగానే ఆహ్, వెళ్ళాం ఎంట్రీ అయ్యాను గురుగారు. ఎంట్రీ అవ్వగానే హ్మ్, అర్చన చేయించాలా అని అడిగారు వారు. అవును చేయించాలంటే, మీరు సైడ్‌కి కూర్చో అని చెప్పారు. మాకు సాధనకు టైం దొరికింది గురుగారు. కొద్దిసేపు నాకు అందరం మేము సాధన చేసి జప సాధన చేసుకున్నాము. చేసుకొని ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ ఉండదు. 15 మినిట్స్ లోపలనే కొద్దిసేపే గురుగారు అక్కడ చేసుకోనో లేదో కాలభైరవ స్వామి యొక్క వాహనం దర్శనమైంది. అమ్మవారి దర్శనమైంది నాకు. ఎలా అంటే కొద్దిసేపు ఆ ఫీలింగ్ ఇంట్లో చేసుకున్నా, ఎక్కడ చేసినా గాని అలాంటి పుణ్యక్షేత్రం తమరు చెప్పినట్టు గురుగారు, దానొక పవర్ మామూలుగా ఉండదని చెప్తారు గురుగారు తమరు. అదే గురు ఒక 10 మినిట్స్ చేసినా నాకు ఎంతో ఒక 1 అవర్ జనరల్‌గా నేను ఇంట్లో ఉంటే 1 అవర్, 1 ½ అవర్ కూర్చుంటే, 1 అవర్ పైన కూర్చుంటే ఎలా ఫీల్ అవుతానో, కూర్చున్న కొద్దిసేపటికే దర్శనం కావడం. నేను ఆ మైకంలో ఎళ్ళిపోయాను గురుగారు. అసలు బయటికొదిలేస్తే కొద్దిసేపయింది గానీ ఎక్కడ గూడా నాకు అనిపించలేదు గురువు. నేను కొద్దిసేపు చేశాను అనిపించలేదు. చాలా సేపు చేశాను అన్నట్టు ఫీలింగ్ అనిపించింది గురుగారు. ప్లస్ దాని తర్వాత ఏదో అభిషేకం చేయించాను గురుగారు. నేననుకున్నాను అంటే నా పర్సనల్‌గా పైనుంచి పోస్తారేమో, అది నెయ్యి వెన్నలాగా అవుతుందనుకున్నాను గురుగారు. వారి యొక్క అక్కడ అర్చకులు ఫోటోస్ అవకాశం లేదు గురుగారు. ఫోటోస్ మీరు వీడియోలు దిగొద్దు, ఫోటో దిగొద్దని చెప్పడం జరిగింది. ఏదో చూసి చూడనప్పటికి కొన్ని కొన్ని సార్లు కొద్దిగా ఒక 2 ఫోటోస్‌కి ఒక్క ఫోటో మామూలుగా తీయగలిగాను గురువుగారు నేను. అయితే వారు అభిషేకం చేసింది అబ్జర్వ్ చేస్తున్నాను గురువు. ఇంకోటి ఇంకా మా మనసులో నేను అనుకున్న పీఠం ఇంకా నా మనసులో అనుకున్న పీఠం గురించి అనుకోని మేము చేయడం ఇంకా మంచిగుండాలి అది అనుకుంటూ అంత లైవ్‌లో అసలు వినడం గాని, లైవ్‌లో చూస్తానని అనుకోలేదు గురువు. నేను వెళ్ళేంత వరకు కూడా అనుకోలేదు. తమరు చెప్పిన రోజు నుంచి ఎప్పుడెప్పుడు వెళ్తానే ఉండేది గురువు. నేను రోజు లెక్క తెలుసుకున్నాను. శ్రవణ్ మధ్య మధ్యలో కాల్ చేసి అన్న ఇంకా 15 డేస్ అన్నా, ఇంకా 10 డేస్ అన్నా, ఇంకా 2 డేస్ అన్నా, లాస్ట్‌లో రేపు వెళ్తారనా అని తను చెప్తూ ఉండడం గురువుగారు. నాకు ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడు చూస్తానా అనే ఒక ఫీలింగ్ ఉంది గురువుగారు. నేను ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు స్టార్ట్ అవుతదా అసలు, ఆ దర్శనం చేసుకోవాలి, ఆ ఫీల్ అవ్వాలని ఒక్కొక్క రోజు కోసం వెయిట్ చేశాను గురువుగారు. తీరా ఆ రోజొచ్చిందని చాలా నా మనసులో నుంచి చాలా ఆనంద బాష్పం వచ్చాయి గురువుగారు. ఎవరి కంట పడలేదు. నాకు చాలా అనిపించింది గురు నాకు. ఆ మూమెంట్ అయితే నేను ప్రత్యక్షంగా అనుభవించాను గురు. నాకు లైఫ్‌లో అంత హిల్ ఏరియా వెళ్ళడం గాని, చూడడం ఎస్పెషల్‌గా అభిషేకం అయ్యేటప్పుడు చేయించాం గురువుగారు. అప్పుడు నాకు అవునా! అవుతుందని అబ్జర్వ్ చేశాను లిటరల్‌గా. మామూలుగానే ఇచ్చారు గదా! అనుకున్నాను. బయటికొచ్చాను. బయటికొచ్చాను మొత్తం చూసుకొని దర్శనం అదంతా మా అభిషేకం అయిన తర్వాత బయటికొచ్చాం. బయటకొని ప్రసాదం తీసుకుంటే టేస్ట్ చేసాం గురు. కొద్ది కొద్దిగా అవకాశం దొరికింది తీసుకోవడానికి మాకు ప్రసాదం. కొద్ది కొద్దిగా చూసాం గురు. అసలు వండర్‌ఫుల్ గురుగారు అసలు. వాసన నేను నేను అనుకోలేదసలు. ఏదో నేననుకున్నది వేరు. అక్కడ ఉంది వేరు. నాకు తెలీదు గురు యాక్చువల్‌గా. కొద్దిగా టేస్ట్ చేయగానే నెయ్యి వెన్నగా మారడం. అది వెన్న గూడంగా ప్యూర్ అదేదో మామూలుగా ఏదో కొద్దిగా ఉండడం గాదు. కంప్లీట్‌గా ఒక ప్యూర్ వెన్న తింటే ఎలా ఫీల్ ఉంటామో అలాంటి ఫీలింగే కంప్లీట్‌గా. అసలు నేను తిన్నది ఒక 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 సెకండ్ కోసం నేను మర్చిపోయాను. అంటే నేను తిన్నది నెయ్యా? వెన్ననా అని. కానీ కంప్లీట్‌గా గురుగారు దర్శనమైతే అమోఘం జరిగింది. అసలు నేనెప్పుడు నా లైఫ్‌లో ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేని దర్శనం జరిగింది. అభిషేకం గూడా గురువుగారు అభిషేకం చేసిన ఒక నెయ్యి ఇచ్చారు. ఆ నెయ్యి వెన్నగా మారడం. కంప్లీట్‌గా నాకైతే అసలు మేమిచ్చింది నెయ్యే కానీ తీరా ఒకసారి వెన్న కలర్ అయిపోయింది గురువుగారు కంప్లీట్‌గా అది. నెయ్యిలాగా కాదు మొత్తం యెల్లో ఉన్న నెయ్యి వైట్‌గా ఒక వెన్న అయిపోయింది. వెన్నలాగా అనిపించింది అసలు. ఎవరు గూడంగా నమ్మరు గూడా నమ్మరు అది. అది నెయ్యి అంటే. అంత వైట్ అయిపోయింది గురువుగారు. టేస్ట్ చేయడం, అనుభూతి చేయడం, అక్కడ ఏరియాస్ ప్రతీది గూడా దర్శనం అన్నీ ఆ కట్టడాలు గాని, ఇంత పైన మేము మాట్లాడడం జరిగింది గురు. నేను శ్రీకాంత్ స్వామి వారు మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ, రాధమ్మ మాట్లాడుతూ అమ్మవారు. వాళ్ళు ఇంత హైట్ ఉంది. ఇట్లా ఇట్లా కట్టారు కన్‌స్ట్రక్షన్ అయింది. ఇలా జరిగింది. అప్పుడు ఇంత నేను శ్రీనివాస స్వామి వారికి గూడా చెప్పాను. మన పీఠంలో ఉన్న శ్రీనివాస స్వామికి చెప్తే, ఇది 1000 ఇయర్స్ ఉంది. అంత ఉండొచ్చని ప్రతీది అబ్జర్వ్ చేశాను గురు. నేను కొద్దిగా ఇండియన్ హిస్టరీ కొద్దిగా ఉంది కాబట్టి, ఆ కట్టడాలు అబ్జర్వ్ చేస్తున్నా. ఇంత పైనకి ఎలా కట్టారు? ఇంత ఇంత కొండ పైన
ఈ ఆర్కిటెక్చర్ ఏంది అప్పట్లో ఇంత ఉంది కదా నా మనసులో అదే అనుకుంటూ ఎక్కాను గురుగారు. అబ్జర్వ్ ప్రతి క్షణం అక్కడ ఉన్న ప్రతి క్షణం ఇంత కొండ మళ్ళీ చెక్కడం ఏంది, ఇంత అక్కడ ఇంత కొండ లోపల ఉంది చెక్కడము, ప్రతి దర్శనం గాని అక్కడ విగ్రహాలు కొన్ని విగ్రహాలు గురుగారు. నంది ఉంది గురువారు. నేను అడగాను వరకు శ్రీకాంత్ సమర్ అడిగినట్టాను. చాలా పెద్ద ఉంది గురువారు. అది ఎలా ఎంత స్వయంభూ చెక్కారు కానీ అంత పెద్ద నంది ఎగ్జాక్ట్ గా అసలు ఒక నేను అంత చిన్న చిన్న నందులు చూశాను కానీ అంత పెద్ద నంది నాకు లైవ్ లో చూడడం చాలా పెద్దగా ఎక్కడ కూడా దాని ఒక స్ట్రక్చర్ కానీ నంది ఒక కంప్లీట్ గా ఎక్కడ చెక్కినట్లేదు. ఎగ్జాక్ట్ గా ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుంది కానీ చెక్కినట్టే లేదు గురు. ప్రతి విఘ్నేశ్వర స్వామి గాని, బ్రహ్మరంబిక దేవుని ఉన్నారు, అమ్మవారు కానీ అయ్యవారు ప్రతి ఒక్కరు నేను ఆడ సందర్శించడం జరిగింది గురువారు. ఆ అది వెళ్తున్న ప్రతిదీ కూడా వచ్చాను గురు. నేనైతే ఎక్కేటప్పుడు ఎంత ఉందో అసలు నేను అనుకున్నా గురుగారు. ఇంత దాకా ఏమైనా అంత ట్రెక్కింగ్ చేయడం అంటే మామూలు విషయం కదా అసలు అనుకుంటాం కానీ ఏదో ఎక్కేయగలుగుతాం అనుకున్నామా. అందరు అన్నారు ఎక్కడానికి 3 hours టైం పడుతుంటే నేను అవునా ఉండొచ్చులే అనుకున్నాం కానీ అది వాస్తవంగా ఎందుకు అన్నారో నాకు తీరా స్వామివారి దర్శనం చేసుకుని అనిపించింది బ్రో. 3 hours ఏంది 4 hours అని తక్కువని అసలు సంకల్పం చేసుకుని ఎక్కాలంటే మామూలు ఏదో అనుకుంటే ఎక్కలేము కూడా సంకల్పం చేసుకొని ఆ ఎక్కగలుగుతాం కానీ అందరూ అది ఎక్కలేరు అనిపించింది బ్రో. కంప్లీట్ 65 degrees ఉంది బ్రో. అది ఎక్కుతా ఉంటే మొత్తం చెడవలాగా ఉంది మొత్తం కంప్లీట్ గా ఎక్కడ డౌన్ కాదు. ఇట్లా ఎక్కుతా ఉంటే పైనకే ఉంది కానీ ఎక్కడ కూడా లేదు. అలా అనిపించదు మళ్ళీ ఎక్కుతా ఉంటే పైన ఉన్నట్టు అనిపించదు. కొద్ది కొద్దిగా ఉన్నట్టు అనిపించింది బ్రో. ఎక్కడో ఎక్కేటప్పుడు ఎక్కడ స్లిప్ కాకుండా ప్రతిదీ కూడా జాగ్రత్త గానీ స్లిప్ అవడం అవకాశం కానీ పడతామని కానీ అనిపించినా పడం గురుగారు. అలా 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 సిచ్యువేషన్ గారు పడతామేమో అనిపిస్తుంది కానీ పడం. ఆ చాలా అద్భుతం జరిగింది గురు. అలా ఎంట్రీ మొత్తం రౌండ్ తిరిగి రావడం కానీ అదొక అభిషేకం జరగడం కానీ పీఠం ద్వారా చాలా హ్యాపీ వండర్ అనిపించింది గురు. నాకైతే నా లైఫ్ లో నేను మర్చిపోలేంది ఒక ఇచ్చారు గురు నాకు. ఇప్పుడు ఆ జన్మ అంతా మీకు ఉన్నప్పుడు ఉంటుంది గురు. అలాంటి ప్లేస్ నేను వెళ్ళడం నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం వెళ్ళడం యాక్చువల్గా. ఇంతకుముందు చెప్పినట్టు శ్రీశైలం కానీ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళే గురు. నేను సంకల్పం చేసుకున్నా ఎప్పుడు చేసుకోలే గురు. నేను ఒకటే అనుకుంటాను నేను అనుకున్నంత మాత్రం కాదు అయ్యవారు కానీ అయ్యవారు పిలిపించుకున్నప్పుడే వెళ్ళగలుగుతాను. నా చేతిలో ఏం లేదు. నేను వెళ్ళాలని అనుకున్నా కూడా అనుకోవడం వరకు ఆగిపోదు గురుగారు. ఎప్పుడు కూడా వెళ్ళాలి అనే ఒక థాట్ ఉంది కానీ ఎగ్జాక్ట్ గా నేను వెళ్ళాలి ఈ మంత్ లో వెళ్ళాలని ఎప్పుడు కూడా అనుకోలేదు గురుగారు. అది అనుకున్నా కూడా కాదని నాకు తెలుసు. ఎందుకంటే నా సిచ్యువేషన్ నా పర్సనల్ కానీ నేను నా ప్రతి పోయిన డే నుంచి ఈ రోజు మార్నింగ్ వచ్చాను. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను గురుగారు. అక్కడ రావడం ఈవినింగ్ వచ్చి ఇంకా ప్రతి ఒక్కరు గురుగారు ఇంకా ఆ, ప్రతి ఒక్కరు ఒక్కరం గారు ప్రతి వారికి ఇచ్చిన ప్రతి ఒక్కరు వీళ్ళు చేయలేదు కానీ పలానా దగ్గర వారికి ఇచ్చిన కర్తవ్యం ప్రతిదీ కూడా నిర్వర్తించాం గురు. ప్రతిదీ ఎవరికి వచ్చిన వారికి కాల్ చేశారు. ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ నాకు ఒక ఆనంద బాష్పాలు అనిపించింది. మనసులో ఇప్పుడు చాలా వాళ్ళు శ్రీకాంత్ స్వామిని, వెంకటేశ్వర స్వామిని, రవీంద్ర స్వామిని, శ్రీనివాసం ప్రతి ఒక్కరిని మీట్ అవ్వడం ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అయిన కానీ వారి ప్రత్యక్షం ఫస్ట్ టైం మీట్ అవ్వడం. ఎక్కడ కూడా మేము ఫస్ట్ టైం మీట్ అవుతున్నామని లేదు గురు. ఎప్పటి నుంచో తెలుసు మాకు. ఆ మేము ఇంతకుముందు ఎప్పుడో చాలా సార్లు కలిసాం. ఇది చాలా గ్యాప్ అయి కలిసిన అన్న ఫీలింగ్ ఉంది కానీ ఎక్కడ కూడా మేము ఫస్ట్ టైం కలిసినట్టు ఎప్పుడు అనిపించలేదు గురుగారు. నాకు చాలా వండర్ఫుల్ అనిపించింది వాళ్ళు కలవడం. ఒక నాకు ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన ఫీలింగ్ ఉంది. నా లైఫ్ లో నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అయినా హ్యాపీ గురు. అని ఏదో పీఠం నుంచి వచ్చాం ఏదో అన్న సందర్భానికి వచ్చి అటెండ్ అన్నట్టు ఏమీ లేదు అసలు. ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి పోయేంత వరకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అయినట్టే. వారి యొక్క సహాయ సహకారాలు కానీ ప్రతిదీ కూడా వారి యొక్క పార్టిసిపేషన్ ప్రతి దగ్గర నాకు ప్రతి దగ్గర శ్రీకాంత్ స్వామి గారు అందరికీ నేను ధన్యవాదాలు మీ ద్వారా గురుగారు. నాకైతే నాకు ఆ, కొన్ని మాటలు వల్లించాను గురు. ప్రతిదీ కూడా నాకు మీరు తమ చెప్పిన నా నైట్ నాకు రియల్ గా నాకు మనసు చాలా సంతోషం అనిపించింది. అట్ దట్ టైం నాకు ఇంత గొప్ప అవకాశం వస్తుందని నా లైఫ్ లో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు గురుగారు. నా లైఫ్ లో వెళ్తాను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను. ఏదో వెళ్తాం వస్తాం కానీ అంత పెద్ద ఆ, తమ చెప్పిన మాటకు ఇది రాజవర్ధన్ అనుకోండి అయ్యా రాజవర్ధన్ చేస్తున్నాం అనుకోని చెప్పారు గురుగారు. ఆ జన్మంతా రుణపడి ఉంటాం గురు మీకు అయితే ఎప్పటికీ. అసలు వండర్ఫుల్ అనిపించింది గురు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అది వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్ వెళ్ళిపోయారు. ఇంకా రూమ్ అడగం గురుగారు. అది కంప్లీట్ అయిన తర్వాత రూమ్ అడిగాను. ఆ సత్రంలో 2000 అన్నారు గురుగారు. అయితే నేను తమరు ఒకసారి చెప్పినట్టు చెప్పారు గురుగారు. సిద్ధిగంగ కూడా ఉంటుంది. సిద్ధిగంగ చూడండి చాలా మంచి ఉంటుందని చెప్పారు గురుగారు. సరే అని చెప్పి నేను రవీందర్ స్వామి ఏం చేశామంటే సరే ఇక్కడ 2000 కట్టాలంటే మనం అంత ఫైనాన్షియల్ కట్టలేము. 2000 అంటే చాలా హెవీగా అయిపోయింది. ఒక 2000 ఇక్కడ అని మాట్లాడుకున్నాము. సరే ఏదైతే అదే ఉంది మనం సిద్ధిగంగ మట్టి వెళ్దామని చెప్పాను గురు. సరే అని అక్కడ కూడా కొద్దిగా మాట్లాడుకుంటూ మళ్ళీ మధ్యలో కొద్దిగా ఆగి ప్రసాదం తీసుకొని మా స్వామివారి కొద్దిగా ప్రసాదం మిస్ అయింది. వారు అక్కడ ఆగి టీగిన తాగుదాం కూడా తాగలేదు. ఇంకా వారి జర్నీ వారు స్టార్ట్ చేస్తాం మా జర్నీ స్టార్ట్ చేసాం గురుగారు. వాళ్ళ మీద అడిగాను గురుగారు. తెలిసిన ఒక ఇద్దరు మూడు అడిగితే వాళ్ళు కంప్లీట్ గా చెప్పారు. ఇది ఇక్కడ వెళ్ళండి అది ఎలా ఉంటుంది చూడు అంటే నేను అనుకున్నా గురుగారు
మఠ అంటే సిద్ధిగంగ అంటే మఠ కదా అనుకున్నా. సిద్ధిగంగ మఠ అన్నారు, గురువారు సిద్ధిగంగ అన్నారు. మనం మనం వెళ్ళి సిద్ధిగంగ సిద్ధిగంగ మఠక నాకు అనిపించింది సిద్ధిగంగ మఠేనేమో, మన సిద్ధిగంగ వేరు ఉందేమో అనుకున్నా గురువారు. అయితే మళ్ళీ నేను వెళ్తున్నా వెళ్తున్న ప్రయాణంలో సిద్ధిగంగ మఠ అని కొట్టాను గురువారు. అక్కడ ఎక్కడో మఠే అనిపించింది. స్కూల్స్ ఉన్న ఫొటోస్ కానీ, అక్కడ ఉన్న అన్న అక్కడ పబ్లిక్ అది అన్ని అదే కనిపించింది గురు. బహుశా మేము మేము వెళ్ళేది మట్టుకేమో అని అనుకున్నాం గురువారు. వెళ్ళాం గురు, అక్కడ చేరుకున్నాము. వారి యొక్క ఒకరు పర్సన్ అడిగితే సాక్షాత్ అయ్యవారు వచ్చి మాకు చెప్పినట్టు, ఇక్కడ కాదు ఇక్కడ దిగాలి చూడండి, ఇక్కడ నుంచి మీకు స్ట్రైట్ వెళ్ళండి అని చెప్పి ఎక్కడ కూడా గురు, ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మేము వెళ్ళే దగ్గర ప్రతి దగ్గర ఒక్కరు కూడా విసుక్కొని అది ఏందా అని ఎవరు లేదు గురు. ప్రతి ఒక్కరు మేము అడగాలే కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు అడగాలే కానీ మేము ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నట్టుగా బిహేవ్ చేస్తారు గురు ప్రతి ఒక్కరు. ఇలా వెళ్ళా చూడని చెప్పి మేము డ్రైవర్ నుంచి వెళ్ళాము. అక్కడ రూమ్ తీసుకున్నాం గురుగారు. చాలా వ్యత్యాసం ఉంది గురుగారు. 2000 ఎక్కడ 200 ఎక్కడ గురుగారు. నాకు చాలా అనిపించారు. గురుగారు చెప్పినందుకు మేము ఈ రూట్ అక్కడే ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది, నైట్ పడుకోవాలని ఎలా చేయాలి ఏం లేదు అనేది అనుకున్నాం గురుగారు. అక్కడ వెళ్ళాం గురు. అక్కడ వెళ్ళేసి మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తినేసి సాధన పడుకున్నాం గురుగారు. అక్కడ ఒక టెస్ట్ అనుకోవాలో ఏదో గురుగారు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ లో సాధన చేస్తున్నాం గురుగారు. సాధన చేసుకున్న తర్వాత వెళ్ళాం గురుగారు. పైన స్టార్టింగ్ వెళ్ళాము, చూసాము అక్కడ ఇక్కడ. నాకు అదే డౌట్ ఉండేది, ఇంత మట్టేనా అని. ఎవరిని అడగలేదు. మట్ట ఉంది అక్కడ చూసి బ్రేక్ఫాస్ట్ అక్కడ అన్నసత్రం సేమ్ తిరుపతి లాగా ఉంది గురుగారు. నేను తినలేదు గురుగారు. వారు తిన్నారు. ఫాస్టింగ్ ఉందాం అనుకున్నాను. యాక్చువల్గా నేను ఫాస్టింగ్ లోనే తినలేదు గురుగారు. నేను సరే ఫాస్టింగ్ ఉందాంలే అని అనుకున్నాను. బట్ ఎక్కి దిగే క్రమంలో కొద్దిగా నేను తర్వాత తినాల్సి వచ్చింది గురుగారు. స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళాము. మొత్తం అక్కడ చూసుకుంటూ ప్లేసెస్ గానీ వండర్ఫుల్ గా అనిపించాయి. అక్కడ ఆ ప్రతి ఒక్క అమ్మవారు ఉన్నారు, బ్రహ్మరంబిక దేవి. ప్రతి ఒక్కరు మెల్లిమెల్లి చూసుకుంటూ ఆ ఇయర్స్ ఏంది అని నేను ఆ రవీంద్ర స్వామి వారు మాట్లాడుకుంటూ ఆ, ఉన్నాం గురువారు. మాట్లాడుకుంటూ పైకి వెళ్ళాం. పైకి పైకి వెళ్ళాము. దర్శనం కూడా చేసుకున్నాం గురు. దర్శనం చేసుకున్నా. అప్పటికి కూడా నేను వెళ్ళాము. మామూలుగా అయితే కొద్దిసేపు నిల్చున్నాము. వెళ్ళినప్పుడు ఎవరు లేరు. స్వామివారు శివవారి దర్శనం అయింది. పక్కన అమ్మవారు ఉంది. కిందికి వచ్చాం గురు. కిందికి వచ్చిన తర్వాత సర్లే మామూలుగా అప్పటి వరకు నేను మట్టి అనుకున్నా. కింద ఒక సామానమే ఉన్నారు. ఫొటోస్ అవి ఫొటోస్ విభూది అవన్నీ పైన తీసుకున్న గురు. ఆయన నాకు ఎందుకు అలా అనిపించింది. కిందికి వెళ్ళి మాట్లాడుకుంటా స్వామి సిద్ధిగంగ ఎక్కడ అని చెప్పాను. సిద్ధిగంగ అదే అని చెప్పారు. ఇది మట్టు కదా అన్న. మీరు ముందు చూసేది అంతా మట్టు. అక్కడ ముందు చూసారా అయితే స్వామివారు ఉన్నారు. ఆ శివ సంవారం చెప్పారు గురు. వారి యొక్క సమాధి ఉంది. ఆ పైన మీరున్నది సిద్ధిగంగ అన్నారు. నాకు ఆశ్చర్యం వచ్చింది గురుగారు. అరే అంత పైన నువ్వు గురుగారు చెప్పింది ఇదే ప్లేసా? మాకు తెలియకుండా వెళ్ళాము, మామూలుగా చూసాము, దర్శనం చేసుకుని వచ్చాం. కానీ అంత దూరం వెళ్ళి మేము అర్చన చేయించలేదు, స్వామివారి పరిపూర్ణంగా మేము దర్శనం చేసుకోలేదు ఏందని అనిపించింది గురుగారు. అయితే మళ్ళీ నేను రవీంద్ర స్వామి మాట్లాడుకొని వెళ్దాము స్వామి ఎట్లా అంటే, వెళ్దాం స్వామి ఇంత దూరం వచ్చాము. గురుగారు చెప్పింది ఆ ప్లేస్ కదా, అది విజిట్ చేయకుంటేది స్పెషల్ గా శ్రీ శివగంగ కొట్టింది. స్వామివారు మనకు దర్శనం రాసి పెట్టినట్టుంది. సిద్ధిగంగ కూడా పైనకి వెళ్ళొద్దాం అని చెప్పి ఆ ముందరున్న స్వామివారి సమాధి చేస్తే గురుగారు సేమ్ అలాంటి ఫీలింగ్ గురుగారు. తమరు చెప్తున్నట్టు తమరు చాలా సార్లు చెప్పారు గురుగారు. ఆ ఆ వైబ్రేషన్ ఫీల్ అయ్యాను గురుగారు. ఎలా ఉందంటే వెళ్ళి మేము కొద్దిసేపు చేసుకున్నాము. ఆ కొద్దిసేపటికే ఆ, చాలా పాజిటివ్ అనిపించింది గురు. ఆ ఫోటో తీసుకునే అవకాశం దొరికింది అక్కడ. నేను రవీంద్ర స్వామి జపం చేసాను సేమ్. అక్కడ కూడా చిన్న చిన్న దర్శనాలకు చేరిన గురుగారు. అంత గుర్తులేదు కానీ ఒక డీప్ ఫీలింగ్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఆ ఏరియా మొత్తం అబ్జర్వ్ చేసాం గురు. ఆ ఏరియా అక్కడున్న లోపల మొత్తం ఒక రకంగా ఆ ఏరియా మొత్తమే వెళ్ళి పైనకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం గురుగారు. మళ్ళీ దర్శనం చేసుకొని ఆ పీఠం ద్వారా మేము పీఠం శిష్యులం వారికి రాసి ఇవ్వడం. పీఠం శిష్యులం, పీఠం గురించి మేము తమరి పేరు మనసులో అనుకొని గోత్రం అనుకొని ఆ అక్కడ మంచి అభిషేకం అయింది గురుగారు. ఆ దాని తర్వాత మేము ఆ కింద ఉన్న వ్యక్తి ఏం చెప్పారంటే, వాటర్ ఉంటుంది, వాటర్ ఒక విశిష్టత, ఒక ఋషి అని స్టోరీ చెప్పారు గురుగారు. వాటర్ ఉంటుంది చూడండి, చాలా చాలా పవర్ఫుల్ వాటర్. మీరు బాటిల్ ఉంటే బాటిల్ తీసుకొని చెప్పారు గురు. వారి మాట విని మేము ఇక్కడ ముందల సాయివారి సన్నిధి దర్శనం అయిన తర్వాత ఓ బాటిల్ వాటర్ తీసుకున్నాం. బాటిల్ కోసం వాటర్ తీసుకుని అయిన తర్వాత వాటర్ అక్కడిక్కడ వెతుకుతున్నాం గురు. నేను రవీంద్ర స్వామి లోపలికేమో స్వామి వాటర్ కావాలి అని. మాకు తెలుగు, మాకు కన్నడ రాదు. అక్కడ వాళ్ళకి ఆ అర్చకులకు స్వామి వారికి హిందీ వచ్చు. అడుగుతుంటే వాటర్ వాటర్ తీర్థ అంటే ఒక 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 అమ్మ చెప్పారు మా ముందరున్నమ్మ. తీర్థ బయట బయట ఇస్తారని చెప్పి రవీంద్ర స్వామి వారు వెనక ఒక పర్సన్ చెప్పారు. బయట ఉంటుంది, బయట బ్యారెల్ డ్రమ్ లో ఉంటుందని చెప్పారు.
డ్రమ్ములు ఉండడం ఏంది, తీర్థం అంటే వేరే పోషిస్తారు కదా అని అనుకున్నాం గురు. సర్లే అని చెప్పి నేను మా ఇద్దరి మధ్య మళ్ళీ కన్వర్సేషన్ అయింది. స్వామి ఇంతకు ఉంటుందంట అంటే అయితే వెళ్ళడం జరిగింది గురు. దాని తర్వాత కిందికి వచ్చిన తర్వాత అక్కడ కూడా తమని మేము జ్ఞాపకం చేసుకున్న గురుగారు చెప్పిన కూడా అందుకంటే కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారా తమరి ఫ్రెండ్ గారు, వారు కూడా చెప్పారు ఇక్కడ ఎందుకు అక్కడ వెళ్ళండి, దగ్గరనే మీరు వెళ్ళండి అని చెప్పినట్టు రవీంద్ర స్వామి చెప్పారంట గురుగారు. నేనైతే ఆ టైం పడుకున్నాను. వారు నాకు మా ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అయింది. శ్రీనివాస్ స్వామి చెప్పారంటే శ్రీనివాస్ స్వామి చెప్పడం లేదు, అంతకుముందు గురుగారు చెప్పాను వినలేదా అని నేను అన్నాను. మీరు వినలేదంటే అవును నేను వినలేసామంటే లేదు ఆల్రెడీ ఇంతకుముందు గురుగారు చెప్పారు శివగంగా ఉంది ప్లస్ సిద్ధిగంగా నియర్ బై ఉంది, మీకు కుదిరితే దర్శనం చేసుకొని చెప్పారు స్వామి అంటే అవునా స్వామి అని చెప్పి అక్కడ చూడంగా వండర్ఫుల్ గురుగారు. అక్కడ చూడంగా నేనైతే అది బోనస్ కింద అనుకోవాలి గురు, నేనైతే బోనస్ నా వరకే శివగంగా అనుకున్నాను, సిద్ధిగంగానే అనుకోలేదు. అది నాకు చాలా అక్కడ కూడా ఎక్సైట్ అని గురుగారు అది చెప్పిన తర్వాత అందరు మామూలుగా అనుకున్నాను. నా ఎక్సైట్మెంట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే తీరా పైన ఉన్నది సిద్ధిగంగా, అమ్మవారు అక్కడ శివయ్య స్వామి శివుడు ఉంటారు, అమ్మ గంగమ్మ ముందర ఉంటుంది అని చెప్పడం, అది వాటర్ తీసుకొని రావడం అక్కడ ప్రతిదీ కూడా నాకు అమ్మ వాటర్ కూడా తీసుకొచ్చాను గురుగారు. నేను రవీంద్ర స్వామి వాటర్ తీసుకొచ్చాను. ఆ వాటర్ యొక్క విశిష్టత చెప్పడం, కింద నుంచి ఊరుతుంది మేము ముందర పెట్టారు కింద ఆ వాటర్ అది కింద నుంచి ఆ డ్రమ్ లో వేస్తుంటారు అంటే అవునా సమయని చెప్పడం జరిగింది గురుగారు. ప్రతిదీ వచ్చి దర్శనం చేసుకొని తర్వాత మేము రిటర్న్ అయ్యాము గురుగారు. అక్కడ అక్కడ కూడా దర్శనం చాలా అద్భుతం జరిగింది గురుగారు. ఆ కొంతసేపు మాకు ధ్యానం సాధన చేసుకోవడానికి జపం చేసుకోవడానికి వీలు దొరికింది. దర్శనం కూడా మంచిది గురుగారు. సాక్షాత్తు అయ్యవారిని మాకు దాదాపు ఒక 10 to 15 minutes నిలబడే అవకాశం దొరికింది చూడడానికి స్వామివారి అమ్మవారి యొక్క దర్శనం కానీ చాలా బాగా జరిగింది గురుగారు. దర్శనం ప్రతిదీ కూడా మాకు ఎక్కడ ఈ జర్నీలో ఎక్కడ కూడా ఇబ్బంది అనేది లేనే లేదు గురుగారు. ఎక్కడ ఇబ్బంది అని కానీ లేకపోతే ఆ ఏమవుతుందని లేదు గురుగారు. తమరు మా వెంట ఉన్నారే, మరి వెళ్ళిపోయినప్పుడు మా ఇద్దరు వెంట తమరు మా వెంట మీరు కనిపించే రూపం మా వెంట ఉన్నారనే అనుకున్నాం గురుగారు. అక్కడ నుంచి రావడం జరిగింది గురుగారు. చాలా సక్సెస్ఫుల్ అయింది గురుగారు. ప్రతి ఇంటికి వచ్చినందుకు చాలా సక్సెస్ఫుల్ అయింది గురుగారు. ఆ, ఇంకా రవీంద్ర స్వామికి టికెట్ కన్ఫర్మ్ లేదు గురుగారు. రవీంద్ర స్వామి ఎట్లా వెళ్ళాలి ఏం లేదు స్వామి చాలా ఇబ్బంది ఉంది కానీ ఆయన చాలా టెన్షన్ తీసుకున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను, గురుగారి పాదాలు అమ్మవారి పాదాలు పట్టుకోండి, మీరు బ్లైండ్ గా బిలీవ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఎక్కడ దగ్గర సీట్ దొరుకుతుంది చూడండి అని చెప్పి నేను వారి యాక్చువల్ వారి ట్రైన్ టైం కంటే మాకంటే ముందు ఉండాలి గురుగారు. బట్ వారి ట్రైన్ 3 hours లేట్ అయిపోయింది. నా ట్రైన్కి ఆయన పోయేటప్పుడు చాలా నర్వస్ ఉన్నారు. కానీ నేను చెప్పాను మీరు నర్వాల్సిన అవసరం లేదు, గురుగారు మన ఇంటున్నారు, మీరు బ్లైండ్ గా అమ్మవారు గురుగారు ఉన్నారు, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మీరైతే నిలబడి స్వామి ఇదైతే చెప్తున్నారు కదా. ఆ చాలా పబ్లిక్ ఉన్నారు కదా చూస్తా ఉంటే గోరఖుల మధ్యప్రదేశ్ వాళ్ళు ఎంత అంటే నాకు మనసులో అనిపించింది ఇంతకీ ఈయన వెళ్ళగలుగుతారా, ఎట్లా వెళ్తాడా ఏం లేదు నాకు ఒకసారి అనుభవం గురుగారు, అనుభవం గుర్తొచ్చి ఈయన ఎలా వెళ్తారా ఏం లేదని నేను మనసులో నేను కూడా మిమ్మల్ని నేను సంకల్పం చేసుకున్నాను గురు, మీ పేరు అమ్మవారి పేరు గురుగారు మీరే ఉన్నారు, వారికి మీరే ఒక దారి చూపించాలి, అమ్మవారు మీరే చూపించాలని అనుకున్నాను. వారు వెళ్ళారు గురుగారు. వారు కూడా సక్సెస్ఫుల్ గా ఒక 2 wheeler కొని వారు కూడా సీట్ దొరకడం ఎంతో టీసీ రూపంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను అన్నాను చూశానంటే అవును స్వామి నిజం స్వామి మీరు చెప్పినట్టు అంటే అమ్మవారు ఉన్నారా గురుగారు అమ్మవారు ఉన్నారు, మీరు ఏం వరి కాదు. ఆయన చాలా బెంగగా ఉన్నారు, నేను ఇంత ఆయన కొద్ది హెల్త్ ఇష్యూస్ కూడా నిలబడలేని స్వామి అంతసేపు నా వల్ల కూడా కాదని ఒక టెన్షన్ గా ఉన్నారు గురుగారు. నాకు కూడా ఆ టెన్షన్ నాలో కూడా ఉండింది. ఎందుకంటే నేనేదో రిజర్వేషన్ చేసుకున్నాను నాకు ఉంది కదా ఆయన వెళ్తారు కదా అని మనసులో ఒక కుటుంబ సభ్యుడిలా గురుగారు తమరైతే మాకు నేర్పించారు డిసిప్లిన్ డిగ్నిటీ. ఎవరు పోతే పోలేని లేదు గురుగారు, ఉన్నంతసేపు తిన్నాము ఉన్నాము కానీ నా మనసులో ఒక అదే ఫీలింగ్ ఉంది. అయ్యో నేను వెళ్తాను కదా, వీరికి రిజర్వేషన్ లేదు ఎట్లా వెళ్తారు, అంత పబ్లిక్ చూస్తున్నాము, అయ్యో అసలు వెళ్తాడని నిలబడగలుగుతాను, నిలబడడం కనీసం కదా నిలబడిన శ్వాస తీసుకోలేని పరిస్థితి కూడా. వారి తర్వాత నేను కాల్ చేశాను, వారు ఒక ట్విస్ట్ చెప్పారు. అసలు మేము వారు ఉన్న ఫస్ట్ ప్లాట్ఫామ్ నేను నిన్న నాతో మాట్లాడాను, అక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంది. తర్వాత నేను మాట్లాడితే 4th ప్లాట్ఫామ్ వెళ్ళిపోవడము, అది మేము టికెట్ కౌంటర్లో అడిగితే ఫోర్ ఫోర్ ఉంటాయి బోగీలు అని చెప్పడం, కానీ తీరా చూస్తే 2 ఉండడం. కానీ ఎటకేలకు ఫైనల్ నేను ఒకటి చెప్పాను, మీరు ఏం వరి కాదు స్వామి, గురుగారు మన వెంట ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, గురుగారు ఉన్నారు అనుకో మీరు వెళ్ళండి నిక్షేపంగా మీరు ప్రశాంతంగా వెళ్తారు, గురుగారు మీరేం ఆధారపడాల్సిన అవసరం లేదు, గురుగారు ఉన్నారు చూసుకుంటారు అంతే, ఏదేమైనా మీరు ప్రశాంతంగా వెళ్తున్నారు ఇది మాత్రం ఫిక్స్, అంతే ఫిక్స్ మెంటల్ గా అని చెప్పాను, ధైర్యం చెప్పాను గురుగారు. వారికి వెళ్ళడము ఒక 2 wheeler ఉండి టీసీ ఇట్లా చెప్పడం గురుగారు అంటే మీరు ఏం కదా గురుగారికి మీరు నేను వారికి చెప్పడం జరిగింది గురుగారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు మీరు ఎంత అయితే అంత వేలు అమ్మవారిని గురుగారి పాద పట్టుకుంటా అని చెప్పండి మా అంతే, మీరు మీరైతే వరి కావచ్చు స్వామి అని చెప్పడం, తమరు అనుగ్రహం ఆశిస్తుందని వారు కూడా రైట్ 12 వరకు 12కి సాక్షాత్ మీ రూపంలో అమ్మవారి రూపంలో ఒక టీసీ శ్రీమూర్తి వచ్చి
వారికి ఇంత అమౌంట్ పే చేసుకొని కూర్చొని చెప్పడం జరిగింది గురుగారు. వారు గూడంగా చాలా ప్రశాంతంగా వెళ్లారు గురుగారు. ఈ యొక్క జర్నీ నేను నా లైఫ్‌లో మర్చిపోలేని జరిగి గురుగారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు దేవి దర్శనం గాని, ప్రతి ఒక్క సపోర్ట్ గాని, ప్రతి ఒక్కళ్ళు అక్కడ అంతమందిలో మమ్మల్ని వెన్నుదన్నుండి ప్రతి ఒక్క తెలియని శక్తి నడిపిస్తుంటే విన్నాను. అది ప్రత్యక్షంగా చూసాను గురుగారిని. అన్ని రోజులు వినడం గాని, అది తీరా మనం అనుభవిస్తే గాని అది తెలీదంటారు కదా గురువుగారు. నేను అనుభవించాను. ఒక శక్తి మాకు ఆహ్, ఈ ప్రకృతిలో మీరున్నట్టు ఒక తెలియని శక్తి మా ఇంటున్నట్టు మమ్మల్ని నడిపించారు గారు. చాలా నా లైఫ్‌లో అయితే చాలా మెమరబుల్. 900 ప్లస్ మెంబర్స్ తినడము అంతా ఆ పీఠం ద్వారా మీరు ఆ కార్యక్రమం మీరు వెనుకుండి మాకు నడిపించడం, మా పాత్రలు మాత్రం మేమేం జేయలేదు గూడా. మేము జస్ట్ మీరొక డిజైన్ జేశారు. క్యారెక్టర్స్ మేము జేసాం అంతే. ప్రతీది గూడా గురుగారు. నేనైతే నాకింకో అవకాశం చెప్పాలి. నాకు రవీంద్ర స్వామికి ఏతో అమ్మవారికి నైవేద్యం పెట్టామో, మళ్ళీ మేము రూమ్‌లోకెళ్ళి తిన్నాం గురువు. నాకు చాలా సాటిస్ఫై అనిపించింది. ఎంత అదృష్టం ఉంటే ఒక్కసారి తినడమే అదృష్టం అంటే, మాకు మళ్ళీ తమరి ద్వారా మళ్ళీ రూమ్‌లో ఎళ్ళిన తర్వాత గూడంగా సిద్ధిగంగాలో రెండోసారి గూడా తిన్నాం గురువుగారు. చాలా సాటిస్ఫై అనిపించింది. కడుపు నిండిపోయింది. ఎంత మహాభాగ్యం ఉంటే గాని మేము తినం గదా! నేను రవీంద్ర స్వామి గారు మాట్లాడుకుంటూ చాలా అదృష్టంగా అనిపించింది. అక్కడ ఫుడ్ గూడా ఉంది గానీ, మేము తీసుకెళ్ళాం గదా! అని నాకు గుర్తొచ్చింది. అరె! మేము తినం స్వామి తీసుకొచ్చానని జెప్పి. చివర్లో ఆహ్, శ్రీకాంత్ స్వామి గారు గాని, వెంకటేశ్వరరావు గాని, అమ్మగారు రాధమ్మ గారు గాని, అమ్మవారు గూడా "స్వామి ప్రసాదం మీకు వెళ్తూ వారు గూడా చాలా ఆనందపడుకుంటూ కొద్దిగా మా చేతికిచ్చి నేను గూడా తిన్నాను. స్వామి మీకు తీసి పెట్టాం మీరు తినండి స్వామి" అని చెప్పి గుర్తు చేసి మరీ మాకిచ్చారు గురుగారు. అది మీ ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా వారి రూపంలో మళ్ళీ మాకు తిన ఒక అవకాశం దొరికిందని నేను అనుకున్నాను గురుగారు. అక్కడ వెళ్లి తినడం, ఈ జర్నీ అనేది వండర్‌ఫుల్ గురుగారు. ఎక్కడ గూడంగా అసలు నా కంటి ముందల 3 డేస్ ఎలా గడిచిపోయాయో నాకు తెలీదు. స్టార్టింగ్ ఒక టెన్షన్‌తో ఎళ్ళాను. నిన్న ట్రైన్ ఎక్కడు చాలా సాటిస్ఫైగా నా లైఫ్‌లో మెమరబుల్‌గా ఇది ఎప్పటికి గుర్తుండిపోతుంది గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. నాకిలాంటి అవకాశం ఇచ్చారు. నాకు అనుగుణం. నేను అనుకుంటే ఎన్నో అనుకున్నాను గురుగారు. శ్రీశైలం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడెళ్ళాలి అని. ఏ రోజు గూడంగా నాకు ఇంటి నుంచి కాలు పెడదామంటే ఏదో రూపం ఆటంకం రావడం. కానీ నేనేదైతే మనసులో పీఠం, అన్నసంతరం వెళ్ళాలి అని అనుకున్నాను, సంకల్పం చేసుకున్నానో, తమ పేరు చెప్పుకొని, నామస్మరణ చేసుకొని అనుకున్నాం. టికెట్స్ దగ్గర నుంచి రిజర్వేషన్ గాని ఎక్కడ గూడా ఎంత క్షేమంగా వెళ్ళానో, ఇంటి నుంచి బయలుదేరానో అంత క్షేమంగా ఇంటికి చేరుకున్నాను. ఎక్కడ గూడా ఇంత డిస్టర్బెన్స్ లేదు, ఇంత లేదు. ఇంత ఈ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన లేదు గురుగారసలు. తమ యొక్క సంరక్షణలో గూడంగా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఈరోజు మార్నింగ్ చేరుకున్నాను. చాలా సాటిస్ఫై చేరుకున్నాను. చాలా హ్యాపీగా వచ్చాను గురుగారు. నేనైతే స్మైల్‌తో వెళ్ళానో, అదే స్మైల్‌తో రావడం. అక్కడ నాకు మూమెంట్ నేనొస్తున్న ప్రతిసారి అదే మూమెంట్ నాకిప్పుడు గూడా అదే మూమెంట్‌లో ఉన్నారు గురుగారు. అదే మైండ్‌లో తిరుగుతా ఉంది. అన్నసంతర్పణ ప్రోగ్రామ్‌కి మేము పడే టెన్షన్ గాని, ఏంది అయితది ఏంది లేదని గ్యాస్ అని అక్కడ అన్నసంతర్పణ ప్రతి మూమెంట్‌ని దేవి దర్శనాలు గాని, ఆహ్, స్వామివారికి అభిషేకం చేయించడం గాని, మళ్ళీ రిటర్న్ రావడం, వాళ్ళు ఎత్తుకోవడం ప్రతిది చూడంగా నేను స్టిల్ ఇప్పుడు కూడా అదే దాంట్లో కూడా నా కంటి ముందే జరుగుతుంటే గురు. ఎక్కడ గూడంగా నేను 3 డేస్ ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ 3 డేస్ జరిగిందని నాకెక్కడ గూడా అనిపించలే గురుగారు. ఇట్లా అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందా? ఎప్పుడు ఎండ్ అయిందని అయిపోయిందని అనిపించింది గురుగారు. చెప్పాను గురుగారు. నాకు ఎక్కడ గూడా అలసట అనిపించలేదు గురుగారు. నిద్రపోలేదని నాకు అలసట జనరల్‌గా కనిపిస్తా ఉంటది గానీ, అది అయింత సేపు గూడంగా ఈవినింగ్ వచ్చేంత వరకు నేను మళ్ళీ నైట్ పడుకొని ఎక్కడ గూడా అలసట అనేది లేదు గురుగారు. చాలా హ్యాపీ అనిపించింది గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. ఈ యొక్క అవకాశం నాకిచ్చినందుకు. నా లైఫ్‌లో ఒక మెమరబుల్ నాకు ఇచ్చారు గురుగారు. అండ్ ప్లస్ నాకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు మర్చిపోలేను. ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. వారి యొక్క ఒక కుటుంబ అనురాగం, ప్రేమ, ఆప్యాయత నాకు పీఠం ద్వారా లభించింది గురుగారు. ఇలాంటి వ్యక్తులు నాకు దొరకడం, కలవడం, నేను మాట్లాడడం జరిగింది గురుగారు. ప్రతి ఒక్కరు గూడంగా చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మిగతా వాళ్ళు గూడా నేను తెలుపుకున్నాను పేరు పేరున.